అచ్యుత కేశవ హరి నారాయణ భవభయ హరణ వందిత చరణ రఘుకుల భూషణ రాజీవలోచన ఆత్మారామానంత శయన అచ్యుత కేశవ హరి నారాయణ. జై శ్రీరామ్. ఆంజనేయ వీర హనుమంత శూరా వాయుకుమార వానర వీరా వాయుకుమార వానర వీరా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 ఆంజనేయ వీర హనుమంత శూరా వాయుకుమార వానర వీరా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 ఆంజనేయ వీర హనుమంత శూరా జై శ్రీరామ్. జానకీ మనోహరం సకల లోకనాయకం జానకీ మనోహరం సకల లోకనాయకం రామ 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 నామ తారకం రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం ముఖ్య వక్తగా చేసిన గౌరవనీయులు గుమ్మళ్ళ సత్యంజీ గారు అఖిల భారతీయ సహకార్యదర్శి విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి వచ్చారు. ఆయన మనకి సందేశాన్ని ఇస్తారు, రామోత్సవాల గురించి మార్గదర్శనం చేస్తారు. ఇది నా దేశము మీరు నా అనుజులు నాకిహంబును పరంబిది నా కోరికలల్లుకొన్నదివి నేనిందే పుట్టి జీవించి పొందుదు చిస్సంగతి ఈ దరారజములో పొర్లాడి ఈ గాలులన్ హృదయాశావది నింపి ఈ జనని నర్చింతున్ పరాదేవిగా. రాముల వారు అన్నారు కదా, జననే జన్మభూమిష్ట అందరికి వచ్చేది. జన్మభూమి కన్న తల్లి రెండు కూడా స్వర్గం కంటే గొప్పవి అని. అలాంటి మన జన్మభూమికి నమస్కరిస్తూ ఈరోజు మనము రామ మహోత్సవం విశ్వ హిందూ పరిషత్ ఉగాది నుంచి హనుమాన్ జయంతి వరకు దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ సమితులు ఉన్నటువంటి చోట రామ మహోత్సవాలని నిర్వహించాలని సంకల్పించింది. విశ్వ హిందూ పరిషత్ ఒక 7 ఉత్సవాలను నిర్వహిస్తుంది. 7 ఉత్సవాల్లో ఒక ఉత్సవం రామ మహోత్సవము, మరొకటి విశ్వ హిందూ పరిషత్ స్థాపనా దివస్. కృష్ణాష్టమి రోజు విశ్వ హిందూ పరిషత్ స్థాపన జరిగింది. దాన్ని కృష్ణాష్టమి స్థాపనా దివస్ 2 అని చేస్తాం.
మూడవది దుర్గాష్టమి. మాతృశక్తి ద్వారా అబల కాదు సబల హిందూ సమాజం శక్తివంతంగా ఉండాలంటే మాతృమూర్తులు కూడా శక్తివంతంగా ఉండాలి అని దుర్గాష్టమి కార్యక్రమాన్ని చేస్తాం. దుర్గాష్టమి తర్వాత ఒకటి గోపాష్టమిని, గోవును కాపాడుకోవాలని చెప్తాం కదా, అందుకని గోపాష్టమి కార్యక్రమం. ఆ తర్వాత గీతా జయంతి కార్యక్రమాన్ని వచ్చేసి శౌర్య దివస్ అనే పేరు మీద నేను యుద్ధం చేయనన్న అర్జునుడిని గీతను బోధించి కర్తవ్య పరాయణుడిని చేసి కర్తవ్యోన్ముఖుడిని చేసి అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని పునఃప్రతిష్టాపన చేయడానికి ప్రేరేపించింది గీతా జయంతి. దాన్ని శౌర్య దివస్ అని. ఆ తర్వాత మన ధర్మాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేసినటువంటి మహాపురుషులు ఒకరు స్వామి శ్రద్ధానంద. వారి బలిదాన దినాన్ని ధర్మరక్షా దివస్ అని చెప్పేసి మన ధర్మం నుంచి దూరం అయిపోతున్నటువంటి వాళ్ళను మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, దాన్ని ధర్మరక్షా దివస్. ఇట్లా ఒక 7 ఉత్సవాలని విశ్వ హిందూ పరిషత్, ఒకటి మాతృశక్తి, ఒకటి గోరక్ష, ఒకటి మత మార్పిడి అరికట్టడము, ఒకటి సమాజంలో సామాజిక సమరసత. ఇది రాముడు అంటే మనందరికీ తెలుసు, రాముడు రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రామనామాన్ని స్మరిస్తే చాలు పతితులు కూడా పావనులు అవుతారు. ఆపదామపార్తారం దాతారం అందరికీ వచ్చు. రాముడు ఆపదలను హరిస్తాడు, సంపదలను ఇస్తాడు అని. ఇక్కడ రాముడు అంటేనే ధర్మానికి ప్రతిరూపము. ధర్మం అంటే అందరినీ కలిపి ఉంచేది, అధర్మం అంటే విడదీసేది, ధర్మం అంటే కలిపి ఉంచేది. మనం కలిసి ఉంటే ధర్మంగా ఉన్నట్టు, తగులాడుకుంటే అధర్మంగా ఉన్నట్టు. కలిసి ఉండాలని చెప్తుంది రాముడి యొక్క జీవితము, కలిసి ఉండాలని చెప్తుంది. ఇప్పుడు అమ్మగారు ఒక చూపించాడు, రాముడికి పంపించి నారదుల వారిని వాల్మీకి అడుగుతాట, నేను ఒక కథ రాయాలనుకుంటున్నాను, ఒక ఉత్తమ పురుషుడి గురించి చెప్పంటే నారదుడు 16 గుణాలు రాముల వారి యొక్క ఉత్తమ గుణాలను చెప్పితే దాని గురించి పుస్తకం రాశాడు. అలాగా అనేక ఉత్తమ గుణాలు కలిగినటువంటి మహాపురుషోత్తముడు, మర్యాదా పురుషోత్తముడు రాముల వారు. అలాంటి శ్రీరామ యొక్క గుణగణాలను స్మరించుకొని మన ధర్మాన్ని ఆచరించాలి. ఆచరిస్తున్నటువంటి దాన్ని 10 మందికి చెప్పాలి. ఎవడైనా మన ధర్మం వైపు ఏలెత్తి చూపిస్తే ఖబర్దార్ అని కూడా అనాలి. ఈ పని చాలామంది చేయరు, చాలామంది కాదు 100కి 99 మంది చేయరు. మాకేమీ పట్టింది అంటారు. మాకేమీ పట్టింది అనే వాళ్ళందరూ కిష్కిందా వాసులు. మాకేమీ పట్టింది, మేమెందుకు చేయాలి, మేమెందుకు ఇవ్వాలి, సమయం ఎందుకు ఇవ్వాలి, పైసలు ఎందుకు ఇవ్వాలి, కళ్ళెదుట ఒక అన్యాయం జరుగుతుంటే తలుపులు మూసుకొని ఉండాలి చెప్తుంటాం కదా. పోకురా బయటికి పోక అంటుంటాం మనం, అంటామానమ్మా. ఇది కిష్కిందా వాసుల పని. కిష్కిందా వాసులు మహాబల సంపన్నులే అయినా కూడా వాళ్ళ కళ్ళెదుట దుర్మార్గం జరుగుతుంటే వాళ్ళకి ఏమీ పట్టదు. మీ అందరికి తెలిసే ఉంటుంది, వాలి రావణాసురుడి కంటే బల సంపన్నుడు. ఒక మాట అంటే రావణుడు కట్టుబడి ఉంటాడు, రావణుడు దుర్మార్గాలు జరగవు. కానీ వాళ్ళు నా దగ్గరికి వస్తలేడు, నా జోలికి వస్తలేడు, నాకేం పట్టింది అనుకున్నాడు వాడు. కాబట్టి అయోధ్య ఈ సందర్భంగా మనం అందరం అంటే రాముడి గుణగణాలు మీరు అందరూ వినే ఉంటారు, దాని గురించి చెప్పను. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో మనము ఏ విధంగా ఉండాలి. రాముడి కాలంలో 3 గ్రామాలు ఉన్నాయి లేదా 3 నగరాలు ఉన్నాయి. ఒకటి అయోధ్య, 2 కిష్కింద, 3 లంక. అయోధ్య, కిష్కింద, లంక. కాబట్టి మనం అందరం ఏం కోరుకుంటున్నాము? రామరాజ్యం కావాలని కోరుకుంటాం. కిష్కింద రాజ్యం అని ఎవరైనా కోరుకుంటారా? లంకా రాజ్యం కావాలని ఎవరు? లంక అంటే కోట్లకు కోట్లకు పడగలెత్తినటువంటి సంపన్నులు జీవిస్తున్నటువంటి ఊరది. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద కుబేరుడు ఎవరు? బిల్ గేట్సా? బిల్ గేట్స్ ఇంట్లో కూడా బంగారు ఇటుకలతో కట్టిన ఇండ్లు లేవు. బిల్ గేట్స్ కూడా ఇల్లు మొత్తం బంగారంతో కట్టిన ఇల్లు లేదు. ఏదో అప్పుడు రేట్స్ జరిగినప్పుడు ఒక ఆయన బళ్ళారి పెద్ద మనిషి ఇంట్లో బంగారపు కుర్చీ దొరికింది. కుర్చీ బంగారందే, ఇల్లు మొత్తం బంగారంది కాదు. కానీ లంకా నగరంలో
ప్రతి ఇల్లు బంగారు ఇటుకతో కట్టినటువంటి ఇల్లు. అపి స్వర్ణమయి లంక నమేల అంటారు కదా, బంగారు ఇటుకనే ఉండొచ్చు, బంగారు కట్టిన ఇల్లే ఉండొచ్చు, కానీ నాకు ఇష్టం. అంటే అంత కోట్లకు పడగలెత్తినటువంటి సిరి సంపదలు కలిగినటువంటి లంకా నగరము నాకు అక్కర్లేదు అని చెప్పాం. మనం కావాలి, మన గాంధీజీ ఎందుకే స్వాతంత్రం అంటే రామరాజ్య స్థాపన కోసం అన్నాడు. అయోధ్య ఎలా ఉంటుందో మీరు అందరూ అయోధ్యలో ఎప్పుడైనా వీలైనప్పుడు వాల్మీకి రామాయణం చదవండి, అయోధ్య గురించి వర్ణన ఉంటుంది. భవంతులు లేవు, పెద్ద పెద్ద భవనాలు లేవు, కోట్లకు పడగలెత్తిన వాళ్ళు కారు, కానీ పరస్పరము ఆత్మీయతతో జీవించేవాళ్ళు. అయోధ్య వాసులు నాకున్న దాంట్లో 10 మందికి పెడతాను తప్ప 10 మందిది నాకు కావాలని కోరుకోలేదట. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్. పరాయి ధనము మట్టితో సమానము, పరాయి స్త్రీ తల్లితో సమానము. అయోధ్యవాసులు ఇక రాముడి గుణగానాలు, తండ్రి మాట విన్నాడు, ఏకపత్ని వ్రతుడు, అన్నదమ్ములు ఆనందంగా కలిసిమెలిసి ఉన్నారు. రేపు ఉదయం పట్టాభిషక్తుడు కావాలి అంటే ఎంత ఆనందంగా ఉన్నాడో, మర్నాడు ఉదయం పొద్దునే నువ్వు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాలంటే కూడా అంతే ఆనందంగా ఉన్నాడు. అంటే అధికారము పట్ల ఎలాంటి వ్యామోహము లేదు, కర్తవ్యము తప్ప అధికారము కావాలన్న కోరిక లేదు. ఇది అయోధ్య వాసులలో ఉన్నటువంటి గుణగణాలు. కలిసిమెలిసి ఉంటారు. అధికారం కోసం మనం ఈరోజు చూస్తున్నాం, అధికారం కోసము ఎన్ని రకాలుగా తగులాడుకుంటున్నామో మనం చూస్తున్నాం. కానీ అధికారం ఉందిరా అంటే నాకు అధికారం అక్కర్లేదు, నువ్వు రాజురా అంటే నాకు రాజ్యం అక్కర్లేదని అయోధ్యకు 14 కిలోమీటర్ల దూరంలో నంది గ్రామంలో ఉన్నాడు. ఎవరు? భరతుడు. అంటే అధికారము పట్ల ఎలాంటి మోహము లేకుండా ప్రజల యొక్క క్షేమము కోసం పాటుపడడమే తప్ప అధికారము కావాలని కోరుకోనటువంటి వాళ్ళు అయోధ్యవాసులు. బాధ్యతలు మాత్రమే స్వీకరిస్తారు తప్ప అధికారము కావాలని అడగరు. వాళ్ళకున్న దాంట్లో 10 మందికి పెట్టాలనుకుంటారు తప్ప 10 మందిది నాకే కావాలని అనుకోరు. ఇక్కడ అన్యాయం జరుగుతుందంటే అన్యాయాన్ని అణిచివేయడం కోసం ప్రయత్నాలు చేస్తారు, కానీ చూస్తూ ఊరుకోరు. అయోధ్యవాసులు అన్యాయం జరుగుతుందంటే చూస్తూ ఊరుకోరు. ఇక్కడ కిష్కింధ వాసులు ఎట్లా ఉంటే వాళ్ళు మన అందరికీ తెలుసు. అయినా ఒకసారి గుర్తు చేసుకుందాం. సిరి సంపదలకు వాళ్ళకేం లోటు లేదు, కానీ వాళ్ళు ఎవరికి ఏమి ఇవ్వరు, వాళ్ళు ఎవరిది దోచుకోరు కూడా. చాలామంది మన వాళ్ళు కూడా అంతే, ఎవరిది వాళ్ళది మాకు అక్కర్లేదు. హమ్ దేతే నహీ హమ్ లేతే నహీ. మన దాంట్లో ఒక ధార్మిక సంస్థ ఉంది, ఒక ధార్మిక మంచి వాళ్ళే వాళ్ళు. మేము ఒక ఊరికి వెళ్ళాం, రాత్రి 9 అవుతుంది, కనీసం భోజనం చేస్తామని అడుగుతలేరు ఎవరు. ఎందుకు అని అడిగితే మా ఊరికి ఒకరు వస్తారండి, కానీ మంచినీళ్ళు కూడా తాగరు మా ఊరికి వస్తే వాళ్ళు, అందుకని మీరు కూడా అలాగే అనుకున్నామని అన్నారు. మంచి సంస్థ అది, పేరు స్వాధ్యాయ అని త్రికాల సంధ్య నేర్పుతుంది. అది ఆ సంస్థ భగవద్గీతను త్రికాల సంధ్య నేర్పుతుంది. అంటే కొందరు అట్లా ఉంటారు. అట్లా కిష్కింధ వాసులు కూడా ఏంటంటే హమ్ లేతే నహీ హమ్ దేతే నహీ, అలాంటి వాళ్ళు చివరికి అన్నదమ్ముల మధ్య విశ్వాసం కూడా ఉండదు. మనకు తెలుసు, వాలి ఒక రాక్షసుడిని వస్తే వాడిని తరుముతూ వెళ్తే వాడు గుహలోకి వెళ్ళిపోతే వాలి కూడా గుహలోకి వెళ్ళిపోతాడు. అక్కడ యుద్ధం జరిగిన తర్వాత రక్తం వస్తుంది బయటికి. రక్తం వస్తే సుగ్రీవుడు భయపడిపోయి, వాడు మా అన్నని చనిపోయిన ఇప్పుడు భయపడిపోయి బయటికి రాకుండా ఉండడానికి రాయి అడ్డం పెట్టి వస్తాడు. వచ్చి వీడు పరిపాలన చేసుకుంటూ ఉంటాడు. వాలి వచ్చిన తర్వాత తమ్ముడి మీద అపనమ్మకం ఉంటుంది. నన్ను చంపి వీడు రాజ్యాన్ని పరిపాలించాలనుకున్నానని చెప్పేసి వచ్చి తమ్ముడిని తరిమేస్తాడు. వెళ్ళిపోయి ఋషముఖ పర్వతం మీద ఉంటాడు. అంటే అన్నదమ్ములు ఇక్కడ రాముడు భరతుడి మధ్యలో ఉండే ఆత్మీయత, రాముడు లక్ష్మణుడి మధ్యలో ఉండే ఆత్మీయత, లక్ష్మణ శత్రుఘ్నులు భరతుల మధ్య ఉండే ఆత్మీయతలో పరస్పరము విశ్వాసమే తప్ప అపనమ్మకం లేదు ఇక్కడ. మా అన్న ఏది చేసినా నా యొక్క మేలు కోసం చేస్తాడు, మా తమ్ముడు ఏం చేసినా నా మేలు కోసమే చేస్తాడు అన్నటువంటి పూర్తి విశ్వాసం ఇక్కడ ఉంటే అక్కడ అపనమ్మకం ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. అవునా కాదా? కాబట్టి చివరికి ఇక్కడ వాలి వెళ్ళిపోతే తార సుగ్రీవుడితో ఉంది, రుమ సుగ్రీవుడు వెళ్ళిపోతే రుమ వాలితో ఉంది. ఇక్కడ ఏమి సంబంధాలు ఏమి లేవు, నైతికతలు ఏమి లేవు, కలిసి ఉంటుంది. కానీ ఇతరులకు అన్యాయం చేయరు వాళ్ళు. ఇలాంటి కిష్కింధ వాసుల పరిస్థితి.
ఇక లంకావాసులు అందమైన స్త్రీ ఉన్నా నాకే కావాలి, ఎవడికి డబ్బు ఉన్నా నాకే కావాలి, ఎవడికి అంత ప్రపంచంలో ఏదున్నా అంతా నాకే కావాలి, ఇంకెవడు ఉండడానికి వీల్లేదు, నేను తప్ప ఇంకొకటి ఉండడానికి వీల్లేదు, నన్ను తప్ప ఇంకొకటిని పూజించడానికి వీల్లేదు. లంకావాసులు అంతా నాకే కావాలి, అంత మాత్రం ఉంటే పర్వాలేదు, వాడికి నయా పైసా ఉపయోగం లేకున్నా ఇతరుడు బాధపడుంటే వాడికి ఆనందం ఉంటుంది. రాక్షసుల యొక్క స్వభావం ఏమిటంటే వాళ్ళకి ఏమి లాభం లేకపోయినా, వాళ్ళకు నయా పైసా ప్రయోజనం లేకపోయినా, ఇతరులు బాధపడుతుంటే, ఇతరులు దుఃఖపడుతుంటే, ఇతరులు హింసింపబడుతుంటే వాళ్ళకి ఆనందం కలుగుతుంది. ఇది రాక్షసుల యొక్క స్వభావం. ప్రశాంత జీవనము గడుపుతున్న ప్రజల జీవితాలలో చిచ్చుపెట్టే వాళ్ళందరూ రాక్షసులే. ఇది లంకావాసుల యొక్క స్వభావము. కాబట్టి మనకి ఏది కావాలి? అయోధ్య కావాలంటే కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, బాధ్యతలను మోసుకోవాలి. మనకున్న దాంట్లో 10 మందికి కలియో గంజు అంబలి అంటుంటాం కదా, ఉన్న దాంట్లో ఏమన్నా కొంత పెట్టగలగాలి. పెడితే మనం అయోధ్యవాసులం అవుతాము. ప్రపంచంలో 200కు పైగా దేశాలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఏ దేశంలో కూడా మా దేశంలో భగవంతుడు అవతరించాడు అని చెప్పుకునే ప్రజలు జీవిస్తున్న దేశం ప్రపంచంలో ఎక్కడ లేదు. ఉందా? మా దేశంలో భగవంతుడు అవతరించాడు అని చెప్పేవాళ్ళు ఎక్కడ లేరు. ఒకే ఒక దేశం ఉంది, మా దేశంలో భగవంతుడు అవతరించాడు, భగవంతుడు నడయాడాడు. అవునా? మత్స్యావతారమున మడుగులోన జొచ్చినాడే, కూర్మ అవతారమున మందరము ఎత్తినాడే, గోవిందుడు ఎలరాడే పాట వచ్చి ఉంటుంది మీకు. అవునా? ఎన్నిసార్లు వచ్చాడు భగవంతుడు? 10 సార్లు వచ్చాడు. రానని చెప్పలేదు. మళ్ళీ ఎప్పుడెప్పుడైతే అధర్మము పెరుగుతుందో, ధర్మము క్షీణించబడుతుందో, ధర్మాన్ని రక్షించడం కోసము మనము పోరాటము చేస్తుంటే మనకు మద్దతుగా వస్తానని చెప్పాడు. చాలామంది అంటే భగవంతుడు చూసుకుంటాడు, రాడట్లా. దాని కూడా ఒక స్వామీజీ ఒక ఉదాహరణ చెప్పాడు. మన ఇంట్లో ఉండే ఒక పాప నీళ్ళ బిందె మోసుకొని వస్తుంది అనుకోండి, మనం చూస్తే మనం ఏం చేస్తాము? తీసుకుంటామా లేదా? మోసుకురాని చూద్దామంటారా? సరిగ్గా భగవంతుడు కూడా ధర్మాన్ని మనము రక్షించడం కోసం ప్రయత్నం చేస్తుంటే మనకు మద్దతుగా భగవంతుడు వస్తాడు. పరిత్రాణాయ సాధూనాం, అందరికీ వచ్చు. కాబట్టి మన భగవంతుడు అవతరిస్తాడు. తర్వాత మన భగవంతుడు, నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నాను, నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు నాతో మాట్లాడుతున్నారు. అవునా? అలా భగవంతుడిని మాతో మాట్లాడినటువంటి వాళ్ళు, భగవంతుడిని దర్శించుకున్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఏ దేశంలో లేరు. ఉదాహరణకు క్రైస్తవులు ఏమంటారు? యేసుక్రీస్తు ఆఖరి కుమారుడు, ఆయననే ఆఖరి కొడుకు, ఇంకో కొడుకు రాడు, ఏమేమి చెప్పాలనుకున్నారో ఆ పుస్తకంలో ఉన్నాయని చెప్తారు. ఆయన ఒక్కడికి మాత్రమే భగవంతుడు దర్శనం ఇచ్చాడు. అవునా? ముస్లింలు అంటారు భగవంతుడు దూత అంటారు. దూత వచ్చాడు, ఆ దూతకి ఏమేమి చెప్పాలో అన్నీ చెప్పాడు, ఆ పుస్తకంలో ఉన్నాయి. ఆయననే ఆఖరి దూత, ఇంకొక దూత రాడు, వస్తే అని ఎవరన్నంటే వాళ్ళని చంపేస్తారు. అహ్మదీయులను చంపేస్తుండ్రు, ఇప్పుడు చంపేస్తుండ్రు అక్కడ. కాబట్టి భగవంతుడు రాడు, మాట్లాడు. కానీ భగవంతుడు ఒక దేశంలో భక్తులతో మాట్లాడిండు, భక్తులకు దర్శనం ఇచ్చాడు. ఏ దేశం? మన తెలంగాణలోనే కంచర్ల గోపన్నను జైలులో పెడితే, జైలులో పెట్టిన కంచర్ల గోపన్నను విడిపించడం కోసం స్వయంగా ఎవరు వచ్చారు? అవునా కాదా? వాడు తురుకోడు, రాముడి మీద నమ్మకం లేనటువంటి వాడు. రాత్రి రామలక్ష్మణులు వచ్చి నాకు ధనం ఇచ్చారని మర్నాడు ఉదయం కంచర్ల గోపన్నను జైలు నుంచి విడుదల చేశారా లేదా? వీరబ్రహ్మేంద్ర స్వామి పిలిస్తే రచ్చబండ మీద కూర్చున్న రైతులందరూ ఏదో పండుగ చేసుకుంటున్నాం, ఏదంటే ఆ పోలేరమ్మ నేను పిలుస్తాను చూడండి అంటే ఆ పోలేరమ్మ వచ్చి వీరబ్రహ్మేంద్ర స్వామికి చుట్ట వెలిగించింది. కథ విన్నారా లేదా? పోలేరమ్మ అంటే ఎవరు? బ్రహ్మరాంబికాదేవి అనుకోండి, ఆది పరాశక్తి అనుకోండి, కనకదుర్గమ్మ అనుకోండి, మనం పూసుకున్న పోషమ్మ, మళ్ళీ ఎవరైనా అనుకోండి, ఒక దేవత స్వయంగా ఆది పరాశక్తి వచ్చి చుట్ట వెలిగించింది. భక్తుడు పిలిచాడు కాబట్టి. అవునా కాదా? మన దగ్గర భాగవతం రాశారు. ఎవరు భాగవతం రాసింది? పోతన భాగవతం రాస్తూ ఉంటే ఆయన పేదరికాన్ని చూసి సరస్వతీదేవి అనుకున్నదట, ఈ పుస్తకాన్ని రాసిన తర్వాత ఏ రాజులకు అమ్ముకుంటాడో అని చెప్పేసి చదువుల తల్లి ఏడుస్తూ కూర్చున్నదట ఇంట్లో వచ్చి. కాటుక కంటి నీరు చనుకట్టుపై బడంగా ఏల ఏడి చదవు, ఆ కర్ణాట కిరాట కీచకులకు నేను నిన్ను అమ్మను నమ్ము భారతి అని చెప్పిండట. అమ్మ, నేను తీసుకెళ్ళిపోయి ఆ మదాంధులైన రాజులకు అమ్ముకొని
పడుపు కూడా నేను తినను, పొలం దున్నుకొని పస్తులుండైనా సరే ఒక పూట తినైనా బతుకుతాను తప్ప నీ పుస్తకాన్ని నేను వాళ్ళకి అమ్మనని చెప్పాట. చదువుల తల్లి సరస్వతీదేవి దర్శనమిచ్చింది. అవునా? మీరు తిరుపతి వెళ్ళి ఉంటారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దేవాలయానికంటే ఎత్తులో హాతిరాం బాబాజీ మఠం ఉంటుంది. హాతిరాజు బాబాజీ మఠం ఒక గిరిజనుడు, లంబాడి. ఇప్పుడంటే రోజు లక్షల మంది వెళ్తున్నాం కాబట్టి ఆ స్వామీజీకి నిద్రపోవడానికే సమయం లేదు. కానీ ఆ రోజుల్లో భక్తులు తక్కువగా వెళ్తున్న సమయంలో సాయంత్రం పూట హాతిరాం బాబాజీతోటి వెంకటేశ్వర స్వామి పాచికలాడుకున్నాడు. కాబట్టి మన భగవంతుడు దర్శనమిస్తాడు. అవునా కాదా? ముందే మన భగవంతుడు అవతరిస్తాడు, తన కార్యం పూర్తి చేసుకొని పోతాడు. భక్తుడు పిలిస్తే మన భగవంతుడు వస్తాడు. మీరు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చదివి ఉంటారు, చదవకపోతే ఆ పుస్తకం దొరుకుతుందటి, భక్త విజయము ఏదో పుస్తకం దాని పేరు. భగవంతుడి దర్శనము పొందిన భక్తుల కథలు ఉంటాయి. ఏకనాథుడు, నామదేవుడు, జ్ఞానదేవుడు, తుకారాము, సక్కుబాయి, జనాబాయి, మీరాబాయి, చొక్కామేళ, ఇట్లా అనేక మంది భక్తులు ఎట్లయితే మనం మాట్లాడుకుంటున్నామో అట్లా భగవంతుడితో మాట్లాడుకున్న భక్తుల కథలు ఉన్నటువంటి పుస్తకం అది. కాబట్టి మన భగవంతుడు దర్శనమిస్తాడు. మొదటిది మన భగవంతుడు అవతరిస్తాడు. కాబట్టి రాముడు ఒక అవతార పురుషుడు. దశావతారాల్లో రాముడు కూడా ఒక అవతారం. మన భగవంతుడు దర్శనమిస్తాడు. మూడోది మన భగవంతుడు ఎక్కడుంటాడు? ఎప్పుడైనా ఆదివారం ప్రార్థనలు వినుంటారు. విన్నారా? ఆదివారం ప్రార్థనలు ఎవరు చేస్తారో తెలుసా? తెలీదా? ఓ పరలోకమందున్న ప్రభువా, విన్నారా లేదా? వాళ్ళ ప్రభు ఎక్కడ ఉంటాడు? శుక్రవారం ప్రార్థన కూడా రోజు మీరు వద్దన్నా మీకు వినపడుతుంది. ఎక్కడో ఉంటాడు, ఏడో సాత్వి ఆస్మాన్ మే అంటే ఏడో ఆకాశంలో ఉంటాడని గట్టిగా పిలుస్తాడు. మన భగవంతుడు ఎక్కడ ఉంటాడు? నేను అడిగినట్టు వాడు అడిగింది, ఎరా నువ్వు హరి హరి అంటున్నావు, హరి ఎక్కడున్నాడు చెప్పని అడిగితే, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అందరికి వచ్చు. అంతటా ఉన్నాడు. పశుపాలుడు చెప్పాడు. కాబట్టి దీనికోసం ట్రైనింగ్ అవసరమా? మన భగవంతుడు అవతరిస్తాడు, మన భగవంతుడు దర్శనమిస్తాడు, మన భగవంతుడు సర్వవ్యాపి, సర్వస్పర్శి, సార్వభౌముడు, ఈశ్వర సర్వభూతానాం ఆత్మవత్ సర్వభూతేషు కంకర్ మే శంకర్ హే అని చెప్తామా లేదా? అంటే మన భగవంతుడు అంతటా ఉంటాడు, పరలోకంలో ఉండడు. కాబట్టి ఇంతటి శ్రేష్టమైనటువంటి ధర్మము మనది. ఇంతటి శ్రేష్టమైనటువంటి ధర్మములో అనేక మంది మహాపురుషులు జన్మించి ఈ ధర్మాన్ని కాపాడుతూ వచ్చారు. రామాయణం గురించి ఏం చెప్పను, కానీ రామ మహోత్సవము మనము కాదు, రాబోయే 100 సంవత్సరాల తర్వాత కూడా మన పిల్లలు, మనమలు, మునిమనమలు కూడా రాముడి కళ్యాణం జరిపించుకోవాలి అన్నట్లయితే మన సంఖ్య తగ్గడానికి వీలు లేదు. అర్థమైంది కదా? కానీ ఈరోజు మన సంఖ్య తగ్గుతుంది. కలియుగ వైకుంఠ దైవమైన వెంకటేశ్వర స్వామి వెలిసిన ఈ భూమిలో వెంకటేశ్వర స్వామి ప్రసాదము మేము తీసుకోము అనే వాళ్ళ సంఖ్య 23% పెరిగింది. వీరబ్రహ్మేంద్ర స్వామి పిలిస్తే స్వయంగా ఆదిపరాశక్తి వచ్చి దిగి వచ్చిన భూమిలో అమ్మవారి బొట్టు పెట్టుకోము, అమ్మగారి గాజులు మేము పెట్టుకోమని వాళ్ళ సంఖ్య 23% పెరిగింది. భద్రాచల రామచంద్ర స్వామి తన భక్తుడిని కాపాడుకోవడం కోసం దిగి వచ్చిన ఈ భూమిలో సీతారాముల కళ్యాణం రోజునాడు స్వాముల వారి పాయసం మేము తాగము, పానకం మేము తాగము, కళ్యాణానికి మేము రాము అనే వాళ్ళ సంఖ్య మన రాష్ట్రంలో, దేశంలో పెరిగింది, మన రాష్ట్రంలో కూడా పెరిగింది. తెలుసా మనకిది? ఎవరు పెరిగిందంటే ఏంటి అర్థం ఏంటి? రాముడిని పూజించే వాళ్ళ సంఖ్య పెరగడము, రాముడిని ద్వేషించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. పెరుగుతుంటే మనకు భద్రత ఉంటుందా? వదిలిపెడదాం. కానీ నేను ఆరాధించే నా దైవాన్ని వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంటే నా ప్రభువు ప్రసన్నంగా ఉంటాడా? నేను ఆరాధించే నా దుర్గామాతను, నేను లలితా సహస్రనామ పారాయణం చేస్తున్నాను, అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నాను, కానీ అమ్మవారిని ద్వేషించే వాళ్ళ సంఖ్య పెరిగితే అమ్మవారికి ఆనందం ఉంటుందా? మనం ఏమనుకుంటున్నామంటే నేను పూజిస్తున్నాను కదా అంటున్నాం.
మా ఇంట్లో నేను మంచిగానే పూజించుకుంటున్నా కదా. మనము పూజిస్తూ ఉంటే మన చుట్టుపక్కల ఈరోజు మన నుంచి దూరం అయిపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఉదాహరణకు చెప్తాను, 50 ఏళ్ల క్రితం మన రాష్ట్రంలో అయ్యప్ప దీక్ష లేదు, హనుమాన్ దీక్ష లేదు, గోవిందమాల లేదు, తిరుపతమ్మ దీక్ష లేదు, భవానీ దీక్ష లేదు, శివ దీక్షలు లేవు, ఏ దీక్షలు లేవు. కానీ మన గ్రామాల్లో 100% సీతారాముల కళ్యాణం జరుగుతుంది అంటే అందరూ వచ్చి ప్రసాదాలు తీసుకునేవాళ్ళు. ఈరోజు మన గ్రామాలలో, మన బస్తీలలో ఈరోజు మన సంఖ్య తగ్గుతుంది. రాముడిని పూజించే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. రాముడి ప్రసాదం తీసుకునే వాళ్ళ సంఖ్య, ఆంజనేయ స్వామి ప్రసాదం తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. కాబట్టి మన ప్రభువు ప్రసన్నంగా ఉంటాడా? తిరుపతికి వెళితే దర్శనానికి 10 గంటల లైన్లో నిలబడాలా, కానీ వెంకటేశ్వర స్వామి ప్రసన్నంగా లేడు. ఎందుకు లేడంటే వెంకటేశ్వర స్వామిని ప్రసాదాన్ని తిరస్కరించే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. ఎంత వేగంగా పెరుగుతుంది అంటే జనవరి 11వ తేదీ నాడు చెన్నైలో ఒక మీటింగ్ జరిగింది. భారతదేశంలో 4 లక్షల గ్రామాలలో చర్చీలు లేవు. 2030 సంవత్సరం నాటికి 4 లక్షల గ్రామాలలో కూడా చర్చీలు కట్టాలని నిర్ణయం జరిగింది. చర్చి వస్తే ఏమవుతుంది? రాముడిని ద్వేషించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా సెప్టెంబర్ 22వ తేదీ నాడు మన దేశంలో జాతీయ పరిశోధక సంస్థ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA దేశంలో అనేక స్థలాలలోకి వెళ్ళి కొందరిని పట్టుకుంటే వాళ్ళ ద్వారా తెలిసింది ఏమిటంటే 2047వ సంవత్సరం నాటికి ఈ దేశాన్ని ఇస్లాం రాజ్యంగా ప్రకటిస్తాము అని చెప్పారు. 2030 నాటికి అన్ని గ్రామాల్లో చర్చిలు తీసుకొస్తామని ఒకరు ప్రయత్నం చేస్తున్నారు. 2047 నాటికి దీన్ని ఇస్లామిక్ రాజ్యంగా చేస్తామని ఒకరు ప్రయత్నం చేస్తున్నారు. మనమందరం ఎలా ఉన్నాం? మన రాముడు కోదండధారి, మన ఆంజనేయుడు గదాధారి, మన కృష్ణుడు సుదర్శన చక్రధారి, మన దుర్గమ్మ అష్టభుజాదేవి 8 చేతుల్లో 8 రకాల ఆయుధాలు ఉంటవి. ఆమె స్వయంగా సింహవాహిని. కానీ సింహం నిద్రపోతుంటే సింహం మీద ఎలుకలు ఆడుకుంటుంటాయి. అవునా కాదా? కాబట్టి మన ధర్మాన్ని ఈరోజు మనము రాబోయే రోజుల్లో కూడా మన ధర్మము రక్షించబడాలి అన్నట్లయితే మన సంఖ్య తగ్గడానికి వీలు లేదు. నేను మామూలుగా గ్రామాల్లో ఒక ఉదాహరణ చెప్తుంటాను. ఒక తల్లిదండ్రులకు 3 సంతానం ఉందనుకోండి, కానీ ఇప్పుడు 3 ఎవరు లేరు, మేమిద్దరం మాకొకరే అంటున్నారు అందరూ. అవునా కాదా? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే హైటెక్ షీటెక్ వెళ్తే మేమే పిల్లలమండి, మాకెందుకు పిల్లలు అంటున్నారు. మేమే పిల్లలము, మాకెందుకు పిల్లలు అని చెప్పేసి 5 ఏళ్ళ దాకా పిల్లలు వద్దంటున్నారు. ఆ తర్వాత పిల్లలు అవుతలేరని చెప్పేసి డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు మన వాళ్ళు. ఒక రకంగా మనకు మనమే ఏదైనా చూడు తడిగుడ్డతోటి మనకు మనమే. మన రాముడికి 4 అన్నదమ్ములు ఉన్నారు, అవునా? 5 పంచపాండవులు మనమే చెప్పుకుంటాం. కానీ మనం మాత్రం ఒక్కడు కూడా వద్దు మాకు అని ఒకవైపు అట్ట జరుగుతుంది. రెండోది ఏంటి? మన హిందువుల అమ్మాయిల యొక్క సగటు వయసు, పెళ్లి వయసు 26 సంవత్సరాలని తేల్చారు ఇప్పుడు. ఎందుకంటే ఇంజనీరింగ్ అయిపోవాలా, ఇంజనీరింగ్ అయిపోయినాక అమెరికా వెళ్ళి MS కావాలా, ఆ తర్వాత అమెరికా అల్లుడు దొరకాలా, అంతే కదా? కాబట్టి 26 ఏళ్ళు అవుతుంది. 26 ఏళ్ళ తర్వాత పెళ్ళి అయిన తర్వాత కనీసం 5 సంవత్సరాల దాకా సెటిల్ కావాలి కదండి అని పెళ్ళి వద్దంటున్నారు. 32 సంవత్సరాల తర్వాత పిల్లలు కావడం కష్టమని డాక్టర్లు చెప్తున్నారు. ఆ విధంగా మన రాముడు రావడానికి మనమే, మన ఇంట్లో రాముడు రావడానికి, మన ఇంట్లో కృష్ణుడు రావడానికి ఎవరు అడ్డంకి చెప్తున్నారు? ఇది ఒకవైపు జరుగుతుంది. ఇక రెండో వైపు ఎలా ఉంది? 3 ఉన్నారనుకుందాం, ఉంది కథ ఇది. 3లో 2 కొడుకులు తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటారు. మంచిగా చూసుకోవడం అంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం కానీ, అల్పాహారం కానీ, బట్టలు కానీ, లేకపోతే పండుగలప్పుడు కొత్తబట్టు కావచ్చు, అనారోగ్యం పాలైతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం, అప్పుడప్పుడు యాదగిరి గుట్టకో శ్రీశైలము తీసుకెళ్తారు, అంతా చూసుకుంటారు. కానీ ఒకడు రాడు తల్లిదండ్రుల దగ్గరికి. తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారా? ఉండరా? వీళ్ళిద్దరు ఏమంటారంటే, అమ్మ మీకు అన్నీ చేస్తున్నాం కదా, మేము రానివాడి గురించి ఎందుకు ఆలోచిస్తావు అమ్మా, నువ్వు మంచిగా ఉండు నువ్వు అని అంటాడు. వీళ్ళిద్దరు అంటారు.
ఆనందంగా ఉంటుందా? నిజంగా తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలంటే ఇద్దరు ఏం చేయాలి? అరే నువ్వు ఏమీ పెట్టకపోయినా పర్వాలేదురా, వచ్చి ఒకసారి చూసిపో అమ్మ నాన్నల్ని అంటే ఆనందంగా ఉంటాడు. కానీ వీళ్ళు ఆ పని చేయరు. సరిగ్గా మనలాగంటే మనం లలితా సహస్రనామ పారాయణం చేస్తాం, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తాం, ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేస్తాం, శివరాత్రికి రోజు ఉపవాసం ఉంటాం, ఏకాదశి రోజు ఉపవాసాలు ఉంటాము. ఏ శివాలయం దగ్గర చూసినా శివరాత్రి రోజు దర్శనానికి 3-4 గంటల సమయం పడుతుంది. అరే మీ పక్కింట్లో నిన్నటిదాకా శివుడి విభూతి ధరించే ఆ తల్లి, నిన్నటిదాకా దుర్గమ్మ కుంకుమ పెట్టుకునే తల్లి దుర్గమ్మ ప్రసాదం తీసుకుంటలేదంటే నాకెందుకు అని ఎవరంటారు? మనమేనా అనేది? అంటే నేను దుర్గమ్మను పూజిస్తున్నా, నా దుర్గమ్మ నుంచి దూరం అయిపోతున్నటువంటి వాళ్ళను దుర్గమ్మ దగ్గరికి తీసుకొని రావడం కూడా ఒక పుణ్యకార్యము అనే ఆలోచన మన మనసులో లేకపోయిన కారణంగా మన పక్కింటి వాడు ఈరోజు మనకు శత్రువుగా మారుతున్నాడా లేదా? కాబట్టి మన భగవంతుడిని ఆరాధించడము అన్నట్లయితే నేను ఆరాధిస్తున్నటువంటి నా భగవంతుడితో పాటుగా నా భగవంతుడి యొక్క గుణగణాలను 10 మందికి చెప్పి నా భగవంతుడి నుంచి దూరం అయిపోయినటువంటి వాళ్ళను నా భగవంతుడి దగ్గరికి తీసుకొని రావడం కూడా ఒక పుణ్యకార్యము. అవునా కాదా? ఇది రాజకీయమా ఇందులో? బట్ నేను ఆరాధిస్తున్న నా దైవం నుంచి ఎవరైతే దూరం అయిపోతున్నారో అలాంటి వాళ్లకు నా దైవాన్ని గురించి తెలియజెప్పేసి నా దైవం దగ్గరికి తీసుకొని వచ్చినట్లయితే లలితా సహస్రనామం పారాయణం చేసి ఎంత పుణ్యం వస్తుందో, విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఎంత పుణ్యం వస్తుందో, అష్టాదశాధ్యాయాలు భగవద్గీత పారాయణం చేసి ఎంత పుణ్యం వస్తుందో, ఒక్కరిని తీసుకొచ్చినా మనకు పుణ్యం వస్తుందని ఈరోజు మన పీఠాధిపతులు మఠాధిపతులు చెప్తున్నారు. శత్రువులు లేకుండా ఉండాలి. రాముల వారు ఈ మాట చెప్పాడు. రాముల వారు వనవాస సమయంలో ఒకరోజు రాత్రి శరభంగ మహర్షి ఆశ్రమంలో పడుకుంటాడు. మర్నాడు ఉదయం లేచి వెళ్ళడానికి తయారవుతుంటే చుట్టూ పచ్చటి పంట పొలాల మధ్యలో ఒకచోట ఎముకల తెల్లటి గుట్ట ఉప్పిస్తే ఆ ఋషిబాలకులను పిలిచి, ఎరా బాబు ఆ పచ్చటి పంట పొలాల మధ్యలో ఆ గుట్ట ఏమిటంటే, ఏం చేస్తాం రామా, దుర్మార్గులైన రాక్షసులు తినేసిన మనుషుల ఎముకల గుట్ట అదని చెప్తారు. అప్పుడు రాముడు ప్రతిజ్ఞ చేస్తాడు, ఈ భూమి మీద ఉన్న రాక్షసులందరినీ సంహారం చేసి మీకు సుఖాన్ని శాంతిని కలుగజేస్తానని చెప్పాడు రాముల వారు. మనం రాముల వారి అనుయాయులమే కదా, అవునా కాదా? మేము రాముల వారి అనుయాయులం అంటే సీతారాముల కళ్యాణం చేసి పానకం తాగుతాం. దీనితో పాటుగా కొంచెము మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవాలి. విశ్వ హిందూ పరిషత్ యొక్క ప్రయత్నం ఏమిటంటే సమాజంలో ఉన్నటువంటి ఈ భక్తిని, ఇది భక్తే కానీ మన నుంచి దూరం అయిపోతున్నటువంటి వాళ్ళని తిరిగి తీసుకురాకపోయినట్లయితే ప్రమాదము ముంచుకొస్తుంది. బానిసకు బాధలు ఎక్కువ, స్వతంత్రుడికి బాధ్యతలు ఎక్కువ. మనము స్వతంత్ర జీవనము గడపాలని కోరుకున్నప్పుడు బాధ్యతలు స్వీకరించడానికి కూడా సిద్ధము కావాలి. ఇది రాముడు మనకు బోధించాడు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. ఇక్కడ రాముల వారు ఆ రోజు రాక్షసులందరినీ సంహారం చేశాడు. చాలామంది మనసులో ఏముంటుందంటే ఒక మాట ఉండి, మేమేం చేస్తామండి, ప్రభుత్వాలు చేయాలని అంటుంటారు చాలామంది. మనం కూడా అంటాం కదా. దశరథ మహారాజు రాజు, దేవతలకు కూడా సైన్యం అవసరమైతే, రాక్షసులతో యుద్ధం చేయడానికి సైన్యం అవసరమైతే దశరథ మహారాజు సైన్యాన్ని పంపేవాడు. కానీ ఆ దశరథ మహారాజు పాలనలోనే మారుమూల పల్లెల్లో రాక్షసుల యొక్క దుర్మార్గాలు జరుగుతూ ఉంటే రాముడు 14 ఏళ్ళు వనవాసంలో ఉంటూ ఆ రాక్షసులందరినీ సంహారం చేశాడు. చెప్తుంటారు కదా, 1 గంట 47 నిమిషాలలో 14,000 మంది రాక్షసుల్ని సంహారం చేశాడు. కరదూషణాదులతో యుద్ధంలో 14,000 మందిని చంపారంటారు కదా. మొత్తం చాగంటి గారు ఉపన్యాసం వినుంటారు మీరు. 1 గంట 47 నిమిషాలలో బాణాలు వదిలితే 14,000 మంది అంత రాక్షసులు అంతా ఉండేవారు. ప్రభుత్వం ఎవరిది? దశరథ మహారాజుది. కానీ మారుమూల పల్లెల్లో రాక్షసత్వం ఉండేది. కాబట్టి ఆ రాక్షసత్వాన్ని అంతం చేయడం కోసం 14 ఏళ్ళు రాముల వారు పాదయాత్ర చేశాడు. కాళ్ళకు చెప్పులు లేకుండా రాజభోగాలు వదిలిపెట్టేసి, సుఖాలను సౌకర్యాలను అన్నిటిని వదిలిపెట్టేసి పోరాటం చేశాడు, తిరిగాడు కదా. కాబట్టి ధర్మాన్ని పరిరక్షించాలనుకున్నప్పుడు త్యాగము చేయాలా వద్దా?
త్యాగేనైక అమృతత్వం మానుషు, త్యాగము ద్వారానే అమృతము లభిస్తుందని మన శాస్త్రం చెప్తుంది. సుఖాలు అనుభవిస్తే స్వర్గము రాదు, త్యాగం చేస్తే నీకున్నదంట 10 మందికి పెడితే నీకు మోక్షం లభిస్తుంది తప్ప అంతా నాకే కావాలంటే రాదు అని మన రాముల వారు మనకు చెప్తారు. కాబట్టి రాముల వారి యొక్క ఈ సందేశం మీద రామ మహోత్సవాలలో రాముడు అందరినీ కలుపుకొని పోయాడు. ఉదాహరణకు నేను మామూలుగా గ్రామాలకు వెళ్తుంటే వాళ్ళు కోట్లు ఖర్చు పెడుతున్నారండి, ఆదివారం చికెన్ బిర్యానీ పెడుతుండ్రు. మీరేం పెడతారు? మీ మీటింగ్కి వస్తే మా సొంత డబ్బుతో రావాలి, ప్రసాదం పెట్టరో తెలియదు, అవునా? అక్కడ చికెన్ బిర్యానీ, అక్కడ అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆడికి పోతాం, మీరేం పెడతారు? కానీ మనం ఏమీ పెట్టాము, పైగా ఇవ్వాలి. చెప్పే కదా, నీకున్న దాంట్లో ఇవ్వడమే తప్ప నీకు వచ్చేది ఏం లేదు. మన ధర్మంలో మనకున్న దాంట్లో 10 మందికి ఇవ్వడమే తప్ప 10 మందిది కావాలని కోరుకోకూడదు. సనాతన హిందూ ధర్మం యొక్క గొప్పతనం అది. కాబట్టి రాముల వారు రావణాసురుడితో యుద్ధం చేయాలి. రావణాసురుడి దగ్గర అన్ని రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి, సైన్యం ఉంది, అంతా ఉంది రావణాసురుడి దగ్గర. రాముడి దగ్గర ఏమైనా ఉందా? ఏముంది? ఆయన లక్ష్మణుడు ఇద్దరు ఉన్నారు అంతే. అయోధ్యకు ఉత్తరం రాశాడా మాకు సైన్యాన్ని పంపమని? రాసిండా? పోని వాళ్ళ మామ జనక మహారాజుకు ఉత్తరం రాసిండా? తన ప్రయత్నము ద్వారా, తన యొక్క వ్యవహారం ద్వారా కొండకోణంలో ఉన్నటువంటి ఆ ప్రజల హృదయాలలో ధర్మము కోసం జీవించాలి, ధర్మము కోసం మరణించాలి. అతని రాముల వారి యొక్క శ్రేష్ఠ జీవితాన్ని చూసిన తర్వాత వాళ్ళందరి హృదయాలలో కూడా మర్నాడు అతను సింహాసనాన్ని అధిష్ఠించాలా, రాజుగా పరిపాలన కొనసాగించాల్సినటువంటి వ్యక్తి తండ్రి చెప్పాడని చెప్పేసి అడవులోకి వచ్చాడు. ఇతను అన్ని సుఖ సంతోషాలను, భోగాలను అన్నిటిని వదిలిపెట్టుకొని ఒక సాధారణ వ్యక్తిలాగా మనతో పాటు కలిసి తిరుగుతున్నాడు. ఇలాంటి అసామాన్యమైనటువంటి వ్యక్తి మా జీవితాలను సమర్పించుకుంటే ఇలాంటి మహాపురుషుడి పాదాల చింతన సమర్పించుకోవాలి తప్ప ఇంకా దేనికోసం మా జీవితాలు అన్నటువంటి భావన వాళ్ళ హృదయాలలో కలిగింది. కొందరు చెప్తుంటారు ఆంజనేయ స్వామి గురించి, రాముడితో పరిచయం లేనంత వరకు ఆంజనేయ స్వామి గురించి మనకేమీ తెలియదు, తెలుసా? కానీ ఎప్పుడైతే రాముడి జీవితాన్ని అతను ఉదాహరణకు చెప్తారు, ఆ సీతమ్మను జటాయువు ఎత్తుకొని మన రావణాసురుడు ఎత్తుకొని పోతుంటే ఆ ఋషపూక పర్వతం మీద వెళ్తున్న సమయంలో అక్కడ ఔపిస్తున్నటువంటి ఆ మనుషుల సంచారాన్ని చూసినటువంటి ఏదో జనసంచారం ఔపిస్తుందని చెప్పేసి సీతమ్మ తల్లి తన ఆభరణాలను తీసి మూటగట్టి అక్కడ పడేస్తుంది. పడేస్తే రామ లక్ష్మణులు వెతుక్కుంటూ అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత రాముడు తన బాధనంతా వెళ్ళగక్కిన తర్వాత సుగ్రీవుడు అక్కడ ఒక మూట ఉంది కదా తీసుకురండి అని చెప్తే ఆ మూటను తీసుకొని వస్తారు. మూట నిప్పుతారు. మూట నిప్పితే రాముల వారు నాకు కన్నీళ్ళు వస్తున్నాయి, నేను గుర్తుపట్టలేను రా లక్ష్మణ, నువ్వు చూడమని చెప్తాడు. లక్ష్మణుడు చూస్తూ ఉంటే కాదు 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 నాకు తెలియదు అంటుంటాడని. చివరికి కాళ్ళకు ఉన్నటువంటి కాళ్ళకు ఉన్నటువంటి కంకణమో మెట్టలో చూసిన తర్వాత ఇవి సీతమేమో అంటాడు. ఈ మాట అన్న తర్వాత ఒక్కసారి వానరుల హృదయాలలో వచ్చినటువంటి పరివర్తన, దాంతోనే ఆంజనేయుడు వాళ్ళ యొక్క జీవితాలు మొత్తం కూడా మారిపోయాయి. ఇక్కడ సుగ్రీవుడు వెళ్ళిపోతే రుమ వాలితో ఉంది, వాలి వెళ్ళిపోతే తార సుగ్రీవుడితో ఉంది అక్కడ. కానీ ఇక్కడ లక్ష్మణుడు వదినమ్మ ముఖం చూడలేదు, సీత ముఖం చూడలేదు. 14 ఏళ్ళు కలిసి ఉన్నారు కానీ ముఖం చూడలేదు. నేను గుర్తుపట్టను, చెవి కమ్మలు గుర్తుపట్టను, ముక్కు పోగు గుర్తుపట్టను, ఇది గుర్తుపట్టను, ఏది గుర్తుపట్టను, కేవలం కాలికి ఉన్నటువంటి వస్తువులు గుర్తుపడతానని చెప్పాడు. అది చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అంగదుడు వాలి ఆంజనేయుడి యొక్క జీవితంలో చేస్తే ఇలాంటి మహాపురుషుడికి సేవ చేస్తే నా జీవితానికి సార్థకత లభిస్తుంది అని చెప్పేసి ఆ విధంగా సరెండర్ అయిపోయాడు ఆంజనేయుడు, మనకు తెలుసు. కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శానికి మన జీవితాలను సమర్పించుకున్నట్లయితే మనము ఉన్నతులం కాకపోవచ్చు, మనం గొప్పవాళ్ళం కాకపోవచ్చు, మనం సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తులమే కావచ్చు గాక, కానీ ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం కోసం మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు మనం కూడా గొప్పవాళ్ళం అవుతాం. వివేకానందుడి జీవితంలో మనం తీసుకున్నటువంటి మహాపురుషుల జీవితాలు మొత్తం చూడండి, వాళ్ళు సాధారణ కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులే, కానీ ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శం కోసం వాళ్ళ జీవితాలను సమర్పించుకున్న కారణంగా వాళ్ళను మనం మహాపురుషులుగా ఆరాధిస్తున్నాము, గౌరవిస్తున్నాము, పూజిస్తున్నాము. అలాగా ఆంజనేయుడి యొక్క జీవితము కూడా ఎప్పుడైతే తన జీవితాన్ని
వాలిసు తలలో వాళ్ళకు తగులాడుకునే వాలిసు గురువుల కన్నా రాముడికి పాదాల చింతన నా జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే అనంతమైన శక్తితో పాటుగా గుర్తింపు కూడా అతనికి లభించింది. అవునా కాదా? కాబట్టి శ్రేష్టమైనటువంటి లక్ష్యానికి మనం అనుగుణంగా మన జీవితాలను మలుచుకున్నట్లయితే మనము శ్రేష్ఠులము కాకపోవచ్చు, మనము ఉన్నతులము కాకపోవచ్చు, కానీ మనం స్వీకరించిన లక్ష్యము మంచిదైనట్లయితే తప్పనిసరిగా ఫలితము లభిస్తుంది. కాబట్టి హిందూ ధర్మము శ్రేష్టమైంది. ఈ శ్రేష్టమైనటువంటి హిందూ ధర్మానికి పత్రం పుష్పం ఫలం తోయం లాగా అంతా సమర్పించకపోవచ్చు, కానీ రోజు ఒక అరగంట సేపు, ఒక గంట సేపు నేను నా ధర్మం కోసం అనేక మంది మహాపురుషులు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి నా దాకా తీసుకొచ్చిన ఈ ధర్మాన్ని, ఒక వివేకానందుడు కావచ్చు, శంకరాచార్యులు కావచ్చు, రామానుజాచార్యులు కావచ్చు, మధ్వాచార్యులు కావచ్చు, ఇలాగ అనేక మంది మహాపురుషులు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి నా దాకా తీసుకొచ్చిన ఈ ధర్మాన్ని నేను ఆచరిస్తాను. నేను ఆచరిస్తున్నటువంటి ధర్మాన్ని 10 మందికి చెబుతాను. ఎవడైనా నా ధర్మం వైపు ఏలెత్తి చూపిస్తే ఖబర్దార్ అనే బాధ్యత కూడా ఎవరు స్వీకరించాలి? విశ్వ హిందూ పరిషత్తులు, ఆర్ఎస్ఎస్ వల్ల సాధారణ హిందూ హృదయంలో ఈ భావన కలిగించడం కోసమే విశ్వ హిందూ పరిషత్ ఈ ప్రయత్నం చేస్తుంది. 35 సంవత్సరాల నిరంతర పోరాటాల తర్వాత అయోధ్యలో రాముల వారు జన్మించిన రామజన్మ స్థానంలో వచ్చే సంక్రాంతి తర్వాత రాముల వారు కొలువు కాబోతున్నారు అయోధ్యలో. సుమారుగా 550 సంవత్సరాల తర్వాత తన జన్మస్థానంలోకి రాముల వారు వస్తున్నారు 2024 సంక్రాంతి తర్వాత. ఇక్కడ రాముల వారు మనల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు సుమారు 550 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను నా ఇంటిలోకి ప్రవేశిస్తున్న ఈ శుభ సందర్భంలో మీ వీధిలో, మీ బస్తీలో, మీ గ్రామములో 100% నా ప్రసాదము స్వీకరించే వాళ్ళే ఉండాలి. ఎవరు చేయాలి ఈ పని? అంటే 100% ఆయన ప్రసాదం తినాలంటే ఏంటి? అందరూ కూడా స్వస్థానమాగచ్చే, తిరిగి ఇంటికి రండి. హైందవ సోదరా సర్వే, హిందువులందరూ కూడా సోదరులే. నహిందురు పతితో భవేత్, హిందువులు ఎవరు పతితులు కారు. అంటరానితనం అనేది హిందూ సమాజంలో లేదు. తిరిగి ఇంటికి రండి. తప్పిపోయిన పిల్లవాడు పోతే పోనంటామా? నిద్రాహారాలు మారి తప్పిపోయిన పిల్లవాడికి ఏ విధంగా అయితే అందరికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం, బంధువులకు ఫోన్లు చేస్తాం, డబ్బులుంటే పత్రికలో ఒక ప్రకటన ఇస్తాం, నిన్ను కుట్టము తిట్టము ఏమి అనంరా, ఎక్కడ ఉన్నా వెంటనే రా, అమ్మా నాన్నలు ఉపవాసం ఉన్నారు మొత్తము అని చెప్పి ప్రకటన ఇచ్చుకుంటాం. అవునా కదా? అలాగ మన నుంచి దూరం అయిపోయినటువంటి వాళ్ళని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. దానికోసం మమ దీక్ష హిందూ రక్ష, మమ మంత్ర సమానత. దానికోసం నేను హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం దీక్ష తీసుకున్నాను. నా హృదయంలో ఎలాంటి భేదభావాలు ఎవరి పట్ల లేవు. ఎందుకంటే భగవంతుడు అందరిలో ఉంటాడని మనం చెప్తున్నాం కదా. చెట్టుకు నీళ్ళు పోస్తాం, పాముకు పాలు పోస్తాం, చీమలకు చక్కెర వేస్తామా? ఇది ఒక పాఠము మనకు. అంతటా భగవంతుడు ఉన్నాడని చెప్పాడు. మనం ఆరాధించే శ్రీరామచంద్రుడు ఒక ఆటవికుడు అయినటువంటి గుహుడు. ఆధునిక భాషలో అతను గిరిజనుడు, ఎస్టీ. అతన్ని కౌగలించుకున్నాడు, అతనితో స్నేహం చేశాడు. మాతంగ స్త్రీ అయిన శబరి ఇచ్చిన రేగు పండు తిన్నాడు. ఆధునిక భాషలో ఆమె ఎస్సీ. శబరి మాతంగ స్త్రీ. రావణాసురుడు సీతమ్మను ఎత్తుకొని పోతుంటే జటాయువుకు చేత కాదు, అప్పటికే అది చావుకు దగ్గర వచ్చింది ముసలామె. కానీ నా కళ్ళెదుట ఒక అన్యాయం జరుగుతుంది, ఒక దుర్మార్గం జరుగుతుంది, ఒక అపలను అపహరించుకొని పోతున్నాడు. కాబట్టి నేను చూస్తూ ఊరుకున్నట్లయితే నేరంలో నేను కూడా భాగస్వామిని అవుతాను. కాబట్టి నాకు చేతనైన రీతిలో ఈ అధర్మానికి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటము చేస్తానని ఆ పక్షి రావణాసురుడితో ఢీకొని తన రెక్కలను కోల్పోయి ప్రాణాలకు దగ్గరగా వస్తే దాన సంస్కారాలు చేశాడు రాముడు అని మనం చెప్పుకుంటాం. మనం ఆరాధించే రాముడు ఎవరి పట్ల భేదభావము చూపించలేదు. రాముడి గురించి చెప్తారు కదా, మితభాషి, పూర్వభాషి, మధుర భాషి. కాబట్టి పక్కింటి వాళ్ళతో మాట్లాడాలి, నాకేం పట్టింది, ఎందుకు మాట్లాడాలా నేను అంటమానమా? మరి రాముడు పూర్వభాషి, మరి ముందు మనమే మాట్లాడాలా? రాముడి అనుయాయిలో మనం అనుకున్నప్పుడు ముందు మనమే, పక్కింటి వాళ్ళు మాట్లాడకపోయినా మనం మాట్లాడాలా? మాకు ఒక కార్యకర్త ఉన్నాడు, ఫోన్ చేస్తే ఎందుకు అంటాడు ఫస్టే. ఎప్పుడైనా ఫోన్ చేయండి, ఎందుకు, ఏం పని ఉంది అలా వారితో ఫోన్ చేయబుద్ది అవుతుంది మళ్ళీ మనకి.
ఆయన కూడా ఫోన్ చేయాలి. మనం సమాజ కార్యం స్వీకరించాం కాబట్టి కంటకాకీర్ణ మార్గం ఇది. వాడి ఇష్టం వద్దన్నా కూడా పోవాలి వాడి దగ్గరికి. కాబట్టి ఎవరు కూడా మనల్ని పిలిచి రమ్మని అడిగాడు అనకుండా ఎందుకోసం పోవాలి మనము? ఈ ధర్మాన్ని రక్షించాలి, రాబోయే తరాలకు అందజేయాలనే లక్ష్యంతో మనము ఈ ప్రయత్నాలన్నీ కూడా చేయాలి. కాబట్టి శ్రీరామ మహోత్సవాల సందర్భంగా సమాజంలో సమరసతా భావన పెంపొందింప చేయాలి. సమరసతా భావన అంటే నీలో ఉన్న భగవంతుడు నా వృత్తి వేరు కావచ్చు, నాకు ఆర్థిక అసమానతలు ఉండవు. అంటే మీరు లక్షల రూపాయలు జీతం రావచ్చు, నాకు 10,000 15,000 రూపాయలు జీతం రావచ్చు. కానీ మన ఇద్దరిలో ఉన్నది ఎవరున్నారు? కాబట్టి అతనిలో ఉన్నటువంటి ఈశ్వరుడిని మనం సందర్శించుకోవాలి అని మనం చెప్తుంటారు. మీకు అన్ని చదువుకున్న వాళ్ళు తెలుసు. ఏకనాథుడు ఓ రోజు కాశీలో స్నానం చేసి గంగాజలం తీసుకొని రామేశ్వరంలో శివుడికి అభిషేకం చేసుకోవాలని గంగాజలం తీసుకొని వస్తున్నాడట. ఎక్కడి నుంచి? కాశీ నుంచి రామేశ్వరానికి. దారిలో ఒక గాడిద కింద పడి కాళ్ళు కొట్టుకుంటుందట. అందరూ చూస్తుంటూ పోతుంటే ఎవరు పట్టించుకోవడం లేదు. అప్పుడు ఏకనాథుడు తనకున్న గంగాజలం శివుడికి అభిషేకం చేసే పుణ్యము డైరెక్ట్ కైలాసంలో స్థానం వస్తుంది ఆయనకు అని నమ్మకము. కానీ ఆ ఏకనాథుడు ఏం చేసిందంటే ఆ గంగాజలాన్ని గాడిదకు దాపాడు. గాడిద పరిగెత్తిపోయింది. గాడిదలో పరమేశ్వరుని దర్శించుకున్నాడు ఆయన ఏకనాథుడు. నామదేవుడి గురించి చెప్తారు. నామదేవుడు రొట్టె తింటూ ఉంటే కుక్క వచ్చి రొట్టె ఎత్తుకొని పోయిందట. ఎత్తుకొని పోతే కుక్క ఇంట పరిగెత్తున్నాడు ఆయన. అరే అందరూ పోతే ఫోన్లే కుక్క ఎత్తుకుపోయింది అంటే లేదు అది గట్టిగా ఉంది, దానికి నెయ్యి రుద్దుతానని పోతున్నాడట. ఉంది. నామదేవుడికి భగవంతుడు వచ్చి గుడిసె కప్పాడు. అయ్యో భగవంతుడికి ఇంత పని పెడుతున్నాడని చెప్పి ఏడుస్తూ కూర్చున్నాడట. ఇలాగా భగవంతుడి సాక్షాత్కారము పొందినటువంటి భక్తులందరూ కూడా ఇలాంటి సాధారణంగా ఉండి అసాధారణంగా వ్యవహరించినటువంటి వాళ్ళ కథలు మనం చదువుకుంటాం. కానీ మన వ్యవహారంలోకి కొంచెమైనా తెచ్చుకోగలుగుతామా? హిందువులుగా జీవించగలుగుతామా? కాబట్టి మనము హిందువులము అన్నట్లయితే మన ధర్మము శ్రేష్టమైంది అని చెప్తున్నాం. నేను చెప్పడం మీరు చెప్పడం కాదు. ఒక ఆయన కోఫీ అన్ననని ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. 10 ఏళ్ళు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2000లో దిగిపోయాడు ఆయన. 2000 సంవత్సరంలో దిగిపోయేటప్పుడు ఆయన ఒక ప్రపంచ సదస్సు పెట్టాడు. ప్రపంచ మత గురువుల సదస్సు. ప్రపంచ శాంతి కోసము మతాల పాత్ర అని సదస్సు పెట్టాడు. ఆ సదస్సులో అంటే 2000 సంవత్సరం వస్తుంది కదా, నూతన సహస్రాబ్దిలో శాంతి స్థాపనలో మతాల పాత్ర క్రైస్తవులు మాట్లాడారు, ముస్లింలు మాట్లాడారు, మన స్వాములు కూడా మాట్లాడారు. క్రైస్తవులు అంటే ప్రపంచంలో ఏ క్రిస్టియన్ మతమే శాంతిని బోధిస్తుంది కాబట్టి అందరూ క్రైస్తవ మతంలోకి వస్తే శాంతి ఉంటుందని వాళ్ళు చెప్పారు. ముస్లిం అంటేనే సోదరభావాన్ని బోధిస్తుంది, అందరూ ముస్లిం మతంలోకి రావాలని వాడు చెప్పాడు. మనం ఏం చెప్తాము? ఏ దేవుడినైనా పూజించుకోండి అంటాం కదా మనం. ఏ దేవుడు అయితేనేంటి అన్ని మంచి పిందని అంటుంటాం మనం భ్రమలో కొందరు. అట్లనే చెప్పింది అక్కడ కూడా. కానీ కోఫీ అన్న ఏం చెప్పాడంటే, నేను గత 10 సంవత్సరాలుగా ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళాను. ఏ క్రైస్తవ దేశము సుఖశాంతులతో లేదు, ఏ ముస్లిం దేశము సుఖశాంతులతో లేదు. కానీ హిందూ ధర్మము ఆకాశాత్ పతితంతో యం యథా గచ్చతి సాగర సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని చెప్తుంది. అంటే ఎట్లయితే వర్షపు చినుకులు పడి వివిధ దిశలలో ప్రవహించి చివరికి సముద్రంలో చేరుతాయో, ఎవరు ఏ పద్ధతిలో ఆరాధించినా భగవంతుడిని చేరుకోవచ్చు అని చెప్తుంది హిందూ ధర్మం. మిగతా వాళ్ళు మా దేవుడు మా గ్రంథము తప్ప ఇంకొకటి ఉండడానికి వీల్లేదని చెప్తుంది. ఆ రెండిటి కారణంగా ప్రపంచంలో శాంతి రాదు. కేవలం హిందుత్వము ద్వారా మాత్రమే ప్రపంచంలో శాంతి కాపాడబడుతుంది. 100 కోట్లు, అప్పుడు 100 కోట్ల మంది హిందువులు ఉపాధ్యాయులుగా మారి 600 కోట్ల మంది ప్రపంచ ప్రజలకు శాంతిని సందేశాన్ని అందించాలి అని ఆయన చెప్పాడు. కాబట్టి హిందుత్వాన్ని కాపాడుకోవడం మన ఊర్లో అంటే కేవలం మన బస్తీలో, మన వీధిలో, మన అపార్ట్మెంట్లోనే కాదు, అందరికీ మేలు జరగాలన్నట్లయితే హిందుత్వాన్ని కాపాడుకోవాలి. కానీ ఆ హిందుత్వాన్ని నష్టపరచడం కోసమే దుష్టశక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. దండకారణ్యంలో ఋషులు యజ్ఞాలు చేసుకుంటూ, ఋషులు రాజ్యం కావాలని యజ్ఞం చేశారా? కానీ ఋషులు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు వచ్చేసి దాన్ని ధ్వంసం చేసేవాళ్ళు. ఋషులకు రాజ్యం కావాలని కాదు కదా,
పర్యావరణ పరిరక్షణ కోసము, జల సంరక్షణ కోసము, కుటుంబ సంరక్షణ కోసము యజ్ఞాలు చేసి ఆ యజ్ఞాలను భంగం చేసేవాళ్ళు రాక్షసులు. సరిగ్గా ఈరోజు ఏ హిందుత్వం అయితే ప్రపంచాన్ని శాంతిని కాంక్షిస్తుందో, ఏ హిందుత్వం అయితే ప్రపంచ ప్రజల యొక్క మేలును కాంక్షిస్తుందో, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, మా గశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. నా దేవుడిని ఆరాధించేవాడే సుఖంగా ఉండాలి, నా దేవుడిని ఆరాధించేవాడికి అన్నము లభించాలి, నా దేవుడిని ఆరాధించేవాడికి రక్షణ ఉండాలి అని మనం కోరుకుంటామా? అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటాం, అవునా కదా? కాబట్టి అందరూ సుఖంగా ఉండాలని కోరుకునే ఏకైక ధర్మము హిందూ ధర్మము. ఆ ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. రాముడు చేసినటువంటి కార్యము అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని పునఃప్రతిష్టాపన చేశాడు. అధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంతటి కోటీశ్వరుడైనా బలసంపన్నుడైనా ఈరోజు కాకపోయినా రేపైనా మనకు విజయం లభిస్తుంది. రామజన్మభూమి ఉద్యమము ప్రారంభించినప్పుడు మనల్ని 57 తుర్క దేశాలు ఉన్నాయి, వాళ్ళు పెట్రోల్ ఆపేస్తారు, మీరు ఎద్దుల బండ్ల మీద తిరుగుతారని అడిగారు 84లో. ఆ దేశాలని మీ మీదకి దాడికి వస్తే మీరు ఎక్కడ పోతారని అన్నాడు. అన్నిటికీ సవాలుగా మనము ఉద్యమం నడిపాము. రామజన్మభూమి అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యము చేసుకున్న రీతిలోనే రాబోయే రోజులలో హిందూ సమాజంలో సంఘటిత శక్తిని జాగృతము చేసి జాగృత సంఘటిత హిందూ సమాజంలో సంస్కారాలను నింపి నా ధర్మము శ్రేష్టమైంది, ఈ శ్రేష్టమైన ధర్మాన్ని నేను ఆచరిస్తాను, నేను ఆచరిస్తున్న ధర్మాన్ని 10 మందికి చెబుతాను, దానితో పాటుగా నా ధర్మం వైపు ఏలెత్తి చూపించినట్లయితే దాన్ని నేను అణిచివేస్తాను. రాముడు ఏ విధంగా అయితే రాక్షసులందరినీ సంహారం చేస్తానని సంకల్పం తీసుకొని రావణ సంహారం చేసి రాక్షసులందరినీ సంహారం చేసి సీతమ్మను తీసుకొచ్చినట్టుగా హిందూ సంస్కృతి ప్రతీక అయినటువంటి సీతమ్మను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? మనందరిపైన ఉంది. కాబట్టి దీన్ని విశ్వ హిందూ పరిషత్ రామ మహోత్సవాల సందర్భంగా సమాజంలో సమరసత భావన, దాంతో పాటుగా మనదైనటువంటి దాన్ని కాపాడుకోవడం కోసము మన అవసరమైతే మన శక్తిని ప్రదర్శించడానికి కూడా సమాజము సిద్ధము కావాలి. ఇది రాముడి యొక్క సందేశము. దానికోసం వారానికి 1 గంట సమయం ఇచ్చి మీరు సత్సంగం నిర్వహిస్తున్న దాన్ని రాబోయే మన పిల్లలకు సంస్కారాలు అందజేయడం కోసము 1 వారంలో 1 గంట సేపు బాల సంస్కార కేంద్రం నిర్వహించడం ద్వారా మన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నము మనం అందరం కూడా చేయాలి. మనం అందరము స్వతంత్ర సంగ్రామంలో పాలు పంచుకోవడానికి మనకు అదృష్టం లేకపోయింది, కానీ ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి మనకు అవకాశం వచ్చింది. కాబట్టి ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలన్నట్లయితే 100కి 100% హిందువులు ఉండాలి. కాబట్టి హిందువులు ఉండాలన్నట్లయితే మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మనం అందరం కూడా కొంత సమయం ఇచ్చి పని చేయాలి. కాబట్టి రాముడి యొక్క జీవితం ఏదైతుందో సమాజము కోసం సమర్పణ చేయాలి. రాముడు వనవాసంలో వచ్చాడు కాబట్టే రాజా రాముడయ్యాడు. కాబట్టి ఆ విధంగా మనమందరం కూడా ఈ రామ మహోత్సవాల సందర్భంగా మన ధర్మాన్ని ఆచరించడము, రక్షించడము, ప్రచారం చేయడం కోసం మిమ్మల్ని కోరేది సమయం ఇవ్వమని మాత్రమే అడుగుతున్నాం. ఆ విధంగా మీరు మీ బస్తీలో మీ కుటుంబంలో అంతటా కూడా ఈ పనులను చేయడానికి ప్రయత్నాలు చేయండి. చివరిగా ఒక మాట చెప్తాను, అన్ని మతాలు సమానం అన్న వాడిని లెంపకాయ కొట్టాలి. అన్ని మతాలు సమానం కావు అనేది కూడా మనం ఆ రోజున ఎందుకు చెప్పిన స్వాములు అంటే ఆ రోజున పరిస్థితులు బ్రిటిష్ వాడు పరిపాలిస్తున్న రోజుల్లో వాడి మతాన్ని తిడితే మనకు బతకడానికి అవకాశం లేదు. ముస్లింలు పరిపాలిస్తున్న రోజులు అన్ని మతాలు సమానం అనకపోతే మనం బతకలేము. కానీ ఆ 2 మతాలు హింసను ప్రోత్సహిస్తాయి. మన ధర్మం మాత్రమే సర్వే జనా సుఖినో భవంతు అంటుంది. ఈ విషయాలను మన పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం కూడా మనము చేయాలి. పోతే పోనీలే అనే స్థితిలో నుంచి నాదైనటువంటి దాన్ని కాపాడుకోవడం కోసం సర్వస్వము సమర్పణ చేస్తానన్నటువంటి భావన సమాజంలో నింపాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం అని చెప్పేసి ఈ రామ మహోత్సవాలను మనం నిర్వహిస్తున్నాము. ఈ సమావేశంలో పాల్గొనే మీ అందరికీ ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహణ చేసినా లేదా మీ అందరినీ పిలిచినా మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయోధ్యాపతి శ్రీరామచంద్ర భగవానికి, భారత మాతాకి. హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని, మన బాధ్యతని, లక్ష్యాల్ని మనకి చక్కగా వివరించిన సత్యంజీ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన ముఖ్య అతిథిగా విచ్చేసిన సత్యనారాయణ గుప్తా గారు మాట్లాడతారు.
అందరికీ నమస్కారం. ముఖ్యంగా నన్ను ఇక్కడికి అంటే రామ మహోత్సవం గురించి పిలిచినటువంటి హిమబిందు వారి యొక్క స్నేహితురాలు వారికి ప్రత్యేకంగా నమస్కారం చెప్పచ్చు. యాక్చువల్ అంటే ఇక్కడ టాపిక్ ఏందని కూడా తెలియదు నాకు. మీరు మా అపార్ట్మెంట్లో మేము సత్సంగం ఒకటి నిర్వహిస్తున్నాము రామ మహోత్సవం గురించి. నేను ఈ రామ మహోత్సవాల గురించి ఫస్ట్ టైం రావడం జరిగింది. ఇంతవరకు నాకు ఐడియా లేదు. కాకపోతే విశ్వ హిందూ పరిషత్ గురించి కొంత అవగాహన ఉన్నది. నేను గతంలో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అఖిల భారతీయ విద్యా పరిషత్ ఏబీపీలో ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి నేపథ్యం కూడా ఉన్నది. దాని తర్వాత తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా పనిచేసి రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి నేపథ్యం అది. నేను దిల్షునార్లో ఉంటాను, మాది V3 న్యూస్ ఛానల్. అయితే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు సనాతన ధర్మాన్ని లేకపోతే హిందూ ధర్మాన్ని కాపాడే దాంట్లో వాళ్ళు ప్రముఖ పాత్ర వహిస్తున్న దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. సరే, ఎవరి మతం వారి గొప్పదని చెప్పుకున్నటువంటి క్రమంలో భారతదేశంకు ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యాన్ని దాదాపుగా గంట సేపు ఎలాంటి ఎక్కడ కూడా అలసట కానీ లేకపోతే ఆవేశాన్ని కానీ ప్రదర్శించకుండా అద్భుతంగా చెప్పినటువంటి సత్యం గారికి మరొకసారి నమస్కారం తెలుపుతున్నాను. శ్రీరామనవమి అనగానే శ్రీరామ పట్టాభిషేకము ప్రతి గ్రామంలో పల్లెల్లో ఎక్కడ ఉన్నా కానీ చేసుకున్నటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం. కులాలకు మతాలకు అతీతంగా మనం చేసుకుంటాం. మన ధర్మశాస్త్రాన్ని తీసుకున్నప్పుడు ఒక వర్ణాలు 4 వర్ణాలు, చతుర్వర్ణం చతుర్వేదం అని చెప్తున్నటువంటి క్రమంలో అందరం కూడా సమానంగా ఆ రోజు పానకం తీసుకుంటాము, పప్పు బిళ్ళాలు తీసుకుంటాము, ప్రసాదం తీసుకుంటాం. సరే, ఎక్కడో దగ్గర ప్రతి దగ్గర కూడా కొంతమంది దాన్ని వ్యతిరేకించవచ్చు. వ్యతిరేకించినంత మాత్రాన మన గొప్పతనం పోదు, వారికి గొప్పతనం రాదు. కానీ ఈరోజు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాలు మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి. అంటే మనకున్నటువంటి గొప్పతనం, మనకున్నటువంటి సంఘటిత శక్తి కావచ్చు, మనకున్నటువంటి ఔదార్యం కావచ్చు, మనకున్నటువంటి నేపథ్యం కావచ్చు, శ్లోకాలు కావచ్చు, వేదాలు కావచ్చు, ధర్మాలు కావచ్చు, భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్ట అద్భుతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో పాశ్చాత్య పోగొడలకు ఈరోజు కొంత ఊతమిచ్చేటువంటి పరిస్థితి పాశ్చాత్యం వైపు మనం చూస్తున్నాం. కల్చర్ మారుతున్నది. ముఖ్యంగా స్త్రీల వేషధారణలో చాలా మార్పులు వచ్చి చాలా నేరాలు జరుగుతున్నటువంటి సమాజాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. దాంట్లో 2 రకాలు ఉండొచ్చు. ఒకటి ఆహార్యం కావచ్చు, మనకు ఉన్నటువంటి తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లు కూడా చాలా మార్పులు వచ్చినాయి. సాత్విక భోజనాలు చేయకుండా ఇంతకుముందు చెప్పింది సత్యం గారు నాన్ వెజ్కి అలవాటు పడేటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాలు మొత్తం ఈరోజు వెజిటేరియన్ శాకాహారం వైపు చూస్తున్నాయి. క్రూరత్వాన్ని పెంచే దాంట్లో ప్రముఖంగా పనిచేసేటువంటి ఆహారపు అలవాట్లు ఏదైతుందో అది నాన్ వెజ్. మన క్రూరత్వాన్ని మనకు తెలియకుండా మనలో ఉన్నటువంటి దాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి పవర్ ఉన్నటువంటిది మాంసాహారం. కానీ ప్రతి ఆదివారం కావచ్చు, లేకపోతే వారంలో 2 రోజులు కావచ్చు, మాంసాహారానికి అలవాటు పడేటువంటి సమాజాన్ని మనం తయారు చేస్తున్నాం. ముఖ్యంగా బ్రాహ్మణులు ఉంటే ఎవరైనా వాళ్ళని ఏమంటాం మనం, శాకాహారులు పప్పు తింటారు, వాళ్ళకి తెలివి ఉండదు, బలం ఉండదు అంటారు. కానీ అత్యంత మేధా సంపత్తి కలిగినటువంటి బ్రాహ్మణ సమాజం మాత్రమే మేధా సంపత్తి సరస్వతి పుత్రులుగా ఉంటున్నారు. మిగతా వాళ్ళు ఉండట్లేదు. కారణం ఏంటంటే వారు తీసుకున్నటువంటి ఆహారం మీద ఆధారపడినటువంటి నేపథ్యం. చాలామంది ఉండొచ్చు, అందులో 80% శాకాహారం తీసుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఆ అలవాట్లతోటి ఈరోజు మనం పూజలకు తీసుకున్నట్లయితే 1-2 వర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అగ్రవర్ణాలు వాళ్ళు మాత్రమే పూజలు భక్తిభావాలను చూపిస్తున్నటువంటి. ఇంకొక విషయం కూడా చెప్పాను. శివరాత్రి రోజు అద్భుతంగా మనం ఒక లైన్ కడతాం. అంటే పక్కింట్లో పూజ అయితే మాత్రం పోము, పక్కింట్లో పూజకు ముత్తైదువుల పూజ పిలిచినా పోము, ఆమె దగ్గర ఆడంబరాలు లేవు, లేకపోతే ఆమె దగ్గర ఇంకేదో లేదు అని చెప్పేటువంటి నేపథ్యం ఉంటుంది. ఒక బొట్టు పెట్టుకోలేము. ఈరోజు అరువు తెచ్చుకున్నటువంటి టిక్లీలు పెట్టుకున్నటువంటి మహిళలను చూస్తున్నాం తప్ప కుంకుమ ధరించేటువంటి మహిళలు చాలా తక్కువ అవుతున్నారు. వీటన్నిటి కారణం కూడా ఏంటంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకపోవడం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండడం వల్ల భారతదేశం ఔన్నత్యం పెరుగుతుంది, మన యొక్క సమాజంలో అసమానతలు పోగొడుతాం, లేకపోతే ఇలాంటి పంచాయతీలు కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. వారికి ఏమైనా బాధలు కలిగినా పంచుకునేటువంటి అవకాశం ఉంది. మేమిద్దరం మాకొక్కరు అనే ఒక నినాదం దేనికోసం తీసుకొచ్చారంటే, సరే భారతదేశ జనాభా పెరుగుతున్నటువంటి నేపథ్యం కావచ్చు, ప్రపంచ జనాభా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో స్వీయ నియంత్రణ ఉండాలన్న ఉద్దేశంతో ఆపరేషన్లు చేసేటువంటి సందర్భాన్ని మనం గతంలో సంజయ్ గాంధీ పిల్లలు కూడా చూస్తాం బలవంతంగా. కానీ మిగతా మతం వాళ్ళు ఒకవేళ మనం ముస్లిం మతాన్ని తీసుకున్నట్లయితే వారు చెప్పే నినాదం ఒకటి ఉంటుంది, భగవంతుడు మనకు ఇస్తున్నప్పుడు వాళ్ళని బంద్ చేయాల్సినటువంటి అవసరం లేదని. కానీ
మనం సంపాదించేటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈరోజు ఇద్దరికే పరిమితమైనటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. ఇంకా ఏం చేస్తున్నాం, మనకు ఉన్నటువంటి మేధా సంపత్తిని మొత్తం విదేశాలకు పంపేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉంది. దాంట్లో కారణము అనేక కారణాలు ఉండొచ్చు. ఆర్థికపరమైనటువంటి కారణాలు ప్రప్రదంగా ఉన్నాయి, అవకాశాలు లేనటువంటి వీటన్నిటి కారణం ఏంటంటే రాజకీయ నాయకులే. సరే, ఈ పార్టీ ఉన్నారా, ఆ పార్టీ వారు ఉన్నా, వారు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా అన్ని పార్టీలు ఇందులో ఎవరు కూడా అతీతులు గారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే యూపీఏ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులు, అద్భుతమైనటువంటి సంపద, సహజ సంపద, భౌగోళికంగా ఉన్నటువంటి అద్భుతమైన దేశం భారతదేశం. మనకున్నటువంటి అద్భుతమైనటువంటి నగరాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉన్నది, భౌగోళికంగా బాగున్నాం. జస్ట్ 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు కాదు అమెరికా విస్తరించి. భారతదేశ స్వతంత్రం వచ్చినప్పుడు $1 = $2 ఉన్నటువంటి పరిస్థితి నుండి ఈరోజు $82 ఒక డాలర్ అవుతుంది. మనం $82 ఇస్తే కానీ $1 వచ్చేటువంటి స్థితికి వచ్చినాం. దేనికోసం వచ్చినాం? మనమే విదేశీ మోజులో పడి మనం అన్ని కోల్పోతున్నటువంటి తరుణంలో సమసమాజ స్థాపన కోసం ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి, దైవభక్తిని పెంచాలి, ఒక మతాలకు సంబంధం కాకుండా మానవులుగా బతకాలి, మానవ సమాజం బతకాలి అనే గొప్ప ఉదాహరణే ఆయన. మానవుడే, ఆయన దేవుడు కాదు. ఎక్కడ రాముడు దేవుడు అని చెప్పరు. ఎందుకంటే మనకు ప్రాక్టికల్గా చూసినటువంటి నేపథ్యం ఉన్నది. భగవంతుల గురించి మనం చెప్తాం, 3 కోటి దేవతలు మనకు ఉన్నారని చెప్తున్నాం. ఊళ్ళో పోచమ్మ ఉండొచ్చు, మైసమ్మ ఉండొచ్చు, మారమ్మ ఉండొచ్చు, అందరిని కూడా మొక్కుతాం. మనం ఎంత గౌరవం ఇస్తామంటే ఆ రోజు ఉన్నటువంటి పండుగలకు ఒక రాయిని తీసుకొచ్చి పెట్టికి ఇంత పసుపు కుంకుమ వేస్తే ఇమ్మీడియట్గా మొక్కేటువంటి స్వభావం ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మానవ జన్మ మన భారతదేశంలో పుట్టినందుకు గర్వించాలి. అంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళం మనం కోల్పోతున్నటువంటి సహనాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు స్వచ్ఛంగా అనుకోండి. వారికి దానికి ఏ రకమైనటువంటి పేరు పెట్టినా సరే, వారు ఎంచుకున్న విధానం విశ్వ హిందూ పరిషత్ ఒక ఆర్గనైజేషన్ నుండి ఎంచుకున్నటువంటి వారితో భారతీయ జనతా పార్టీకి అనుగుణంగా పనిచేస్తారా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తారా, ఆర్ఎస్సీ వాళ్ళు చేస్తారా, ఎవరు చేస్తారా, సమాజ స్థాపనలో సమాజ నిర్మాణం కోసం మనుషుల్లాగా బతుకుదాం, మానవతా విలువల్ని పెంచే విధంగా బతుకుదాం. పక్కింటేను ఆపద వస్తే నాకేం సంబంధం, నేను రాయేస్తా అనేది కాకుండా మన ఆపదగా భావించాల్సినటువంటి అవసరాన్ని మనం గుర్తించాల్సినటువంటి పరిస్థితి చూడాలి. రీసెంట్గా మనం ఒక అద్భుతమైనటువంటి కరోనా చూసినాం. మనం ఆ కరోనా కాలంలో, కష్టకాలంలో మానవ సంబంధాలు ఏ రకమైనటువంటి పరిస్థితి అంటే తండ్రికి తల్లి లేడు, తల్లికి కొడుకు లేడు. అటువంటి పరిస్థితిలో వచ్చినటువంటి ఒక విపత్తుని, ఆ విపత్తు ద్వారా బహుశా దాదాపు ఏమనుకున్నామంటే కొంత మార్పు వస్తుందేమో, డబ్బుల గురించి ఇంత వ్యామోహం పెరగదేమో, సంపాదన గురించి ఇంత పెరగదు అనుకుంటే బహుశా 1 సంవత్సరం పాటు మనుషుల్లాగా బతికారు. కానీ దాని తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తున్నాం. మనుషుల్లాగా లేరు, రాక్షసులాగా తయారవుతున్నటువంటి నేపథ్యం. పక్కింటోడు కారు కొంటే మనం ఇంకో పెద్ద కారు కొనాలి తప్ప ఈ పోటీతత్వం పెరిగింది. ఈ పోటీతత్వంలో మనం కోల్పోతున్నటువంటి అన్ని రకాలుగా కోల్పోతున్నాం. సహనం ఒకటివే కాదు, మన వ్యక్తిత్వాలు కోల్పోతున్నాం. ఆ వ్యక్తిత్వాలు బాగుండాలి అంటే తప్పకుండా దైవభక్తి ఉండాలి. ఆ దైవభక్తి ఏ రకంగా వస్తుందంటే సరే, రాముని తీసుకోండి, ఆంజనేయులు తీసుకోండి, అయ్యప్ప దీక్ష తీసుకోండి, భవానీ దీక్ష తీసుకోండి, ఏది తీసుకున్నా సర్వమతాలు మన దాంట్లో చెప్పే దాంట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో హిందూ మతం కాదు గొప్ప, అన్ని మతాలు ఒక సారాంశమే, దేవుడు ఒక్కడే అని చెప్పినటువంటి నేపథ్యంలో మనం పరిపాలించినటువంటి మొఘలు కావచ్చు, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చేసినటువంటి దానికి లోబడి మనం అనగదొక్కబడినటువంటి నేపథ్యంలో ఉన్నాం. కానీ ఈరోజు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తున్నది. భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యాన్ని చూస్తున్నది. ప్రపంచం మొత్తంలో ఒక ఇస్కాన్ టెంపుల్ గురించి తీసుకుంటే రష్యాలో ఇస్కాన్ అనే భగవద్గీత పుస్తకాలని బ్యాన్ చేశారు. రష్యా ప్రభుత్వం బ్యాన్ చేస్తే వాళ్ళు కోర్టులో కేసేసి ఇంటర్నేషనల్ కోర్టులో వారు ఎందుకు బ్యాన్ చేస్తారంటే తను చెప్పినటువంటి అంటే ఇక్కడ మీరు అంటే యుద్ధాలని ప్రేరేపించే విధంగా యుద్ధోన్ముఖులను చేస్తారని చెప్పినటువంటి నేపథ్యం అంటే కాదురా నాయన, ఇది భగవద్గీత అనేది అందరికీ అవసరం, యావత్ ప్రపంచానికి అవసరం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో మనం నేర్చుకున్నాం. ఎంత పెద్దోడైనా కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే రాష్ట్రపతి కావచ్చు, మన ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఒక మహాభారతాన్ని, ఒక రామాయణాన్ని మనం తీసుకుంటాం. అంటే మనకు నేర్పినటువంటి సంస్కృతి, ఆ కల్చర్ నుండి వచ్చినటువంటి నేపథ్యంలో ఉన్నాం. కాబట్టి వాటన్నిటిని కాపాడాల్సినటువంటి బాధ్యత కులానికో మతానికో కాకుండా హిందూ మతాన్ని మనం కాపాడకపోతే, హిందూ ధర్మాన్ని కనుక కాపాడకపోతే జరగబోయేటువంటి నష్టం చాలా వరకు నష్టాలు జరిగే దాంట్లో వాళ్ళు కీలకంగా పనిచేస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చేస్తున్నాం. కానీ మనుషులంతా ఒకటే అని చెప్పి దాంట్లో మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకున్నా కానీ ఆ మతాన్ని మన మీద బలవంతంగా రుద్దేటువంటి పరిస్థితి వస్తే మాత్రం తప్పకుండా గర్వాప్సి అనే కార్యక్రమాన్ని చేపట్టాల్సిన దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సత్యం గారు సత్యమే చెప్పారు.
నా పేరు కూడా సత్యనారాయణ. మాకు ఉన్నటువంటి అనుభవాల దృష్టిలో నేను చెప్తున్నా కాబట్టి 2 విషయాల్లో మనం చాలా క్లారిటీగా ఉంటాం. పెళ్ళిళ్ళ విషయంలో సత్యనారాయణ వ్రతానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ దేనికి ఇయ్యం. చాలా నిష్ఠగా నియమ నిబంధనలతోటి. అంటే ఎందుకంటే మనకు ఒక భయం, పాప భీతి ఎక్కువ, భయం ఎక్కువ, భగవంతుడు అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకంతో పనిచేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఒక మంచి సోషలిస్ట్ ఎవరంటే గణేశుడు. గణేశుని పండుగ ఎంత చేస్తాం మనం? ఒక చిన్న గుడిసె నుండి పెద్ద అపార్ట్మెంట్ విల్లాస్ వరకు కూడా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. కానీ మిగతా దానికి వచ్చినప్పుడు మాత్రం ఎక్కడ కలిసికట్టుకున్నాం. ఆ రోజు ప్రసాదాలు పంచుకుంటాం, పులిహోర తింటాం, అన్ని రకాలు చేస్తాం. కానీ తెల్లారు ఆ ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉందంటే 500 రూపాయలు ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రం మనం చేయము. దయచేసి అట్లా కాకుండా మనుషుల్ని మనుషులాగా చూద్దాం, ఒక దైవాన్ని జోడిద్దాం, ఒక మతాన్ని, మనకు ఉన్నటువంటి గొప్ప పిల్లలకి ఈరోజు సంస్కృతి నేర్పేటువంటి పరిస్థితిలో ఏ తల్లిదండ్రులు కూడా లేరు, ఇంక్లూడింగ్ నేను కూడా కావచ్చు. మనం పాశ్చాత్య మోజులో ఉన్నాం కాబట్టి దాన్ని కొంచెం పక్కన పెట్టి పెద్దవాళ్ళు ఉమ్మడి కుటుంబాన్ని అమ్మమ్మలో తాతమ్మలో నానమ్మలో ఉంటే వాళ్ళ దగ్గర మన పిల్లల్ని మాత్రం కనీసం వేసవి సెలవుల కన్నా ఒక 15 రోజులు నెల రోజులు ఉంచితే వారు చెప్పేటువంటి ఆ నీతి కథలు, ఈ రోజు నీతి కథలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. గంట సేపు ఉంటే మనం 45 నిమిషాలు మొబైల్ చూసుకుంటూ కూర్చోవాలనేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి అది కాకుండా మీ మనవళ్ళకో మనవరాళ్ళకో మీ పిల్లలకో తప్పకుండా ఒక మంచి విషయాలు నేర్పే దాంట్లో, మంచి సమాజాన్ని బాగు చేసే దాంట్లో, సమాజ నిర్మాణంలో మన లక్ష్యాన్ని పూర్తిగా వెచ్చించి ఒక మంచి మనుషులు తీర్చిదిద్దే దాంట్లో కీలకంగా పనిచేయాలి. మరి ఈ అపార్ట్మెంట్లో ఇంతమంది మహిళలు కూడడం అంటే చాలా కష్టమైన పని. ముద్దుతల్లి నేర్వగల అనే విద్య ముద్దారం నేర్పించని అన్నాడు ఒక కవి. మీరు తలుచుకుంటే సాధించేది ఏం లేదు, అద్భుతమైనటువంటి ఆది పరాశక్తులు. కాబట్టి మీ ద్వారానే ఏదైతే జరుగుతుంది. ప్రతి పురుషుని వెనుక విజయం సాధించాలంటే మహిళనే ఉంటుంది, ఆ మహిళకు తోడు కూడా పురుషుడు ఉంటాడు. కాబట్టి మీరు చేసేటువంటి కార్యక్రమంలో మీరు చెప్తే ఆయన బయట రాజు ఉండొచ్చు, ముఖ్యమంత్రి ఉండొచ్చు, ప్రధానమంత్రి ఉండొచ్చు, కానీ పూజ అయిపోయిన దానిక ముట్టొద్దంటే ప్రసాదం కూడా ముట్టకుండా ఇంట్లో కట్టిపడేసేటువంటి శక్తి ఉండేది మీ ఒక్కరి దగ్గరనే. కాబట్టి మీ ద్వారానే ఈ కార్యక్రమాలు జరుగుతాయి, మీ ద్వారానే ఒక మంచి కార్యక్రమాలకు ఒక మూల విరాట్లాగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మిమ్మల్ని తలిచిన తర్వాతనే ఏ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, మరి ఎప్పుడు కూడా ఏ అవసరం ఉన్నా మా న్యూస్ ఛానల్ V3 న్యూస్ ఛానల్ మీకు అందుబాటులో ఉండి పనిచేస్తానని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి వారికి, అపార్ట్మెంట్ వాసులకు, ముఖ్యంగా హిమబిందు మరి మిత్రులు వారికి నమస్కారం చెప్తూ జై తెలంగాణ, జై హింద్. श्रीपति कंठल
వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజితం. ప్రస్తుతం మనతో ఉమ్మళ్ళ సత్యం గారు ఉన్నారు. అయితే ఉమ్మళ్ళ సత్యం గారితో మనం ఇప్పుడు రామ మహోత్సవాలు అంటే ఏంటి, అసలు వీటిని ఎందుకు చేస్తారు అనేది మనం ఒకసారి ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా ఉగాది నుంచి హనుమాన్ జయంతి వరకు 15 రోజుల పాటు విశ్వ హిందూ పరిషత్ సమితిలో ఉన్నటువంటి చోట రామ మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటుంది. నిజంగా దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ 70,000 కమిటీలు ఉన్నాయి. అన్ని కమిటీలలో కూడా ఈ విధంగా రామ మహోత్సవాలు నిర్వహిస్తాం. రామ మహోత్సవాల సందర్భంగా రాముడి యొక్క భగవాన్ శ్రీరామచంద్రుడి యొక్క గుణగణాలను తెలుపుతూ రాముడు ఏ విధంగా అయితే సమాజంలో సమరసత భావనను సాధించాడో, గుహుడిని ఆలింగనము చేసుకోవడం కావచ్చు, శబరి ఇచ్చిన రేగుపండు తినడం కావచ్చు, ఒక పక్షికి దాన సంస్కారాలు చేయడం కావచ్చు, ఈ విధంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను సమాన భావంతో చూడడము, ఆదరించడము, ప్రేమించడము, దాంతోపాటుగా కుటుంబ వ్యవస్థను, తల్లిదండ్రుల పట్ల ఆదరణ, గౌరవము, అన్నదమ్ముల మధ్య ఆత్మీయత, ఇవన్నీ కూడా రాముడి యొక్క ఒకసారి జీవితాన్ని మనము దర్శించుకున్నట్లయితే సమాజంలో ఉత్తమ సంస్కారాలు కలిగిన వ్యక్తిగా కావడానికి కావలసిన గుణాలన్నీ కూడా రాముడి యొక్క జీవితం నుంచి పెంపొందించుకోవచ్చు. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ ఆ విధంగా సమాజంలో రాముడి యొక్క గుణగణాలను తెలియజెపుతూ, అదేవిధంగా ఏ దుష్టశక్తులైతే మంచిని మింగడం కోసం ప్రయత్నాలు చేస్తుంటాయో, లేదో మంచిని నష్టపరచడానికి ఏ దుష్టశక్తులైతే ప్రయత్నం చేస్తుంటాయో, ఆ దుష్టశక్తుల పట్ల ఉదాసీన భావముతో ఉండకుండా కఠినంగా అణిచివేయడం కోసం కూడా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఏ దుష్టశక్తులైతే ధర్మాన్ని నష్టం చేయడానికి ప్రయత్నాలు చేసేవో అలాంటి దుష్టశక్తులను రావణాసురుడిని సైతము మట్టుబెట్టినటువంటి రాముడి యొక్క గుణగణాలను చెప్పడము అంటే రాముడు ఏ విధంగా అయితే అధర్మాన్ని అంతం చేశాడో అదేవిధంగా సమాజంలో ఉదాసీనతను కాకుండా అధర్మాన్ని అంతం చేయడం కోసం ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. చూస్తూ ఊరుకోవడం కాకుండా అధర్మం ఉన్నట్లయితే అధర్మాన్ని అంతం చేయడం కోసం కూడా ప్రయత్నాలు చేయాలి. కళ్ళెదుట ఒక అన్యాయం, దుర్మార్గం జరుగుతుంటే నాకేం పట్టిందనే భావన కాకుండా, జటాయువు ఏ విధంగా అయితే రావణాసురుడు సీతమ్మను అపహరించుకొని పోతుంటే మహాబల సంపన్నుడైనటువంటి రావణాసురుడిని చూస్తూ ఊరుకోకుండా తనకు చేతనైన రీతిలో జటాయువు ఏ విధంగా అయితే రావణాసురుడితో పోరాటం చేసిందో అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ధర్మాన్ని పరిరక్షించడం కోసం తన వంతు ప్రయత్నము చేయాలి. చిన్నవాళ్ళ పెద్దవాళ్ళని కాకుండా అందరం కూడా ధర్మాన్ని పరిరక్షించడం కోసం ప్రయత్నాలు చేయాలి. కాబట్టి హిందూ సమాజంలో ధర్మాన్ని ఆచరించడము, హిందూ సమాజంలో ధర్మాన్ని ప్రచారం చేయడము, అదేవిధంగా పరిరక్షించడంలో ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యతతో వ్యవహరించాలి అనేది సందేశాన్ని గ్రామ గ్రామానికి, బస్తీ బస్తీకి తీసుకెళ్లడం కోసం విశ్వ హిందూ పరిషత్ ఈ విధంగా రామ మహోత్సవాలను నిర్వహిస్తుంది. దాంతోపాటుగా దేశం పట్ల భక్తి, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, కన్న తల్లి జన్మభూమి ఇవి రెండు కూడా స్వర్గం కంటే గొప్పవి. కాబట్టి ఏ దుష్టశక్తులైతే దేశం యొక్క అఖండత్వాన్ని నష్టం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయో, దేశంలో సమైక్యతను దెబ్బతీయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయో, అలాంటి దుష్టశక్తులను అణిచివేయడం కోసం కావలసినటువంటి సంఘటిత శక్తిని సమాజంలో నింపడం కోసం ఈ రామ మహోత్సవాలను నిర్వహిస్తున్నాము విశ్వ హిందూ పరిషత్ ద్వారా. జై శ్రీరామ్. ప్రస్తుతం మనతో మాతృశక్తి నిర్వాహకురాలు స్వరాజ్యలక్ష్మి గారు ఉన్నారు. ఆవిడ మాటల్లోనే విందాం. రామ మహోత్సవాలు అంటే ఏంటి, అసలు వీటిని ఎలా జరుపుతున్నారు, ఎప్పటి నుంచి జరుపుతున్నారు, రేపు సీతారామి ఎలా చేయబోతున్నారు అనేది కూడా ఆవిడ మాటల్లోనే విని తెలుసుకుందాం. మేడం చెప్పండి. జై శ్రీరామ్. ఈ రామోత్సవాలు అనేది ఇప్పుడు వచ్చే సంవత్సరం 2024 అప్పటికి విశ్వ హిందూ పరిషత్తు స్థాపించి 60 ఏళ్ళు అవుతుంది. షష్ఠి పూర్తి చేసుకునే మహోత్సవంలో తర్వాత అది కాకుండా ఏంటంటే అయోధ్య రామాలయం కూడా 24 కృష్ణాష్టమి అప్పటికే అది చెయ్యాలనుకుంటున్నారు. లేదంటే కనుక ఈ శ్రీరామనవమికి అది ఓపెన్ అవుతుంది. అందుకని చెప్పేసి అప్పటి లోపల మొత్తం అంతా భారతదేశం అంతా
జిల్లా స్థాయిలో కానీ అన్ని బస్తీల్లో అన్ని చోట్ల ప్రఖండ స్థాయిలో కానీ అంటే మొత్తం అంతా రామోత్సవాలు, తర్వాత హనుమాన్ విజయోత్సవం. ఇప్పుడు రేపు 6వ తారీఖు హనుమాన్ విజయోత్సవం ఉంటుంది. ఆ విజయయాత్ర హనుమాన్ విజయయాత్ర దీనప్పటికీ ఏంటంటే మామూలుగా ఉగాది నుంచి వసంత నవరాత్రులు స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ హనుమాన్ విజయయాత్ర వరకు, హనుమత్ జయంతి వరకు కూడా ఈ రామోత్సవాలు అన్ని చోట్ల చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ జిల్లాకి ఏంటంటే వివేకానంద జిల్లా అంటే 13 మామూలుగా 34 జిల్లాలు ఉన్నాయి విశ్వ హిందూ పరిషత్వి. అందులో ఇదొక జిల్లా. వివేకానంద జిల్లాలో 13 ప్రఖండలు ఉన్నాయి. ఈ అష్టలక్ష్మి ప్రఖండలో 5 చోట్ల చేద్దాం అనుకుంటున్నాం మేము రామోత్సవాలు. అట్లా మొత్తం మీద ఏంటంటే ఈ వివేకానంద జిల్లాలోనే 65 ప్లేసుల్లో రామోత్సవాలు చేస్తున్నాము. అట్లా మొత్తం 34 జిల్లాల్లో మొత్తం దేశం మొత్తం అంతా ఇవి చేస్తున్నారు. అయితే ఇక్కడ మాతృశక్తి, దుర్గావాహిని, బజరంగ్ దళ్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మేము మాతృశక్తి ద్వారా చేస్తున్నాము. ఈ అష్టలక్ష్మి ప్రఖండ బాధ్యతలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అందరూ కలిసి సత్సంగాలు చేయడము, తర్వాత దుర్గావాహిని నుంచి అంత శక్తి సాధన కేంద్రాలు చేయడము. అంత నిఖిల అని చెప్పేసినని అమ్మాయి దుర్గావాహిని ప్రముఖ్, తను అన్ని చోట్ల శక్తి సాధన కేంద్రాలు అవన్నీ కూడా నడుపుతున్నది. తర్వాత బాల సంస్కారాలు. దీని ఉద్దేశం ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ ఉద్దేశం, మా ఉద్దేశం ఏంటంటే 6 ఏళ్ల పిల్లాడప్పటి నుంచి 100 ఇయర్స్ వరకు మొత్తానికి అందరికీ బాధ్యతలు ఉన్నాయి. 6 ఏళ్ల వాళ్ళకేమో బాల సంస్కారం ద్వారా వాళ్ళకి వ్యక్తిత్వ వికాసము అవన్నీ నేర్పిస్తాము, మన సంస్కారం ఏంటి, సంస్కృతి అనేది. తర్వాత దుర్గావాహిని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి నారీ సురక్ష అని చెప్పేసినని మొన్న కొన్ని కార్యక్రమాలు చేశాము అన్ని కాలేజీల్లో, గర్ల్స్ కాలేజీల్లో, వాటన్నిటిలో వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, మళ్ళీ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం దుర్గావాహిని ద్వారా శక్తి సాధన కేంద్రాలు నడుపుతున్నాము. తర్వాత మాతృశక్తి ద్వారా ఏంటంటే అన్ని సత్సంగాలు చేయించడము, చుట్టుపక్కల వాళ్ళందరినీ ప్రభావితం చేయడము, వాళ్ళకి బాధ్యతలు ఇచ్చి ఎవరికైతే అవగాహన కొంచెం ఉండి అంత మేము చేయగలము, మేము కూడా చేస్తాము, మాకు ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళకి బాధ్యతలు ఇచ్చి వాళ్ళందరితోటి కూడా చేయిస్తున్నాము. ఇప్పుడు దానికి ఇప్పుడు ఏంటంటే మా జిల్లాకి సేవా ప్రముఖ్ లతాశ్రీ. దీని ద్వారా ఏంటంటే సేవా ప్రముఖ్, మాతృశక్తి ప్రముఖ్ ఇట్లా ఉంటారు బాల సంస్కారంకి దానికి. తర్వాత కుట్టు శిక్షణ కేంద్రాలని ఇవన్నీ కూడా పెట్టి మేము అంత ప్రభావితం చేస్తున్నాము. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ధర్మరక్ష దివస్ అని ఇప్పటిదాకా గుమ్మళ్ళ సత్యంజీ మాట్లాడారు. ఆయన నాకు తెలిసే 30 ఏళ్ల నుంచి తెలుసు. 30 ఏళ్ల నుంచి పరిషత్తులో చూస్తున్నాను ఆయన్ని. ఆయన ఏంటంటే అఖిల భారత కార్యదర్శి. ఆయన ఏంటంటే మామూలుగా అందరినీ పరధర్మంలోకి తీసుకొని రావడం అన్నమాట. వేరే ధర్మంలోకి వెళ్ళింది అన్న వాళ్ళందరినీ మన స్వధర్మంలోకి కొన్ని వేల మందిని తీసుకొని వచ్చారు ఇప్పటికీ. జై శ్రీరామ్.